Okay, good. సో క్యూబర్నెటిస్ లో వర్క్ చేయటం అంటే ప్రాజెక్ట్ లో వర్క్ చేయటాన్ని క్యూబర్నెటిస్ లో వర్క్ చేయటం అంటే ప్రాజెక్ట్ లో వర్క్ చేయటం. సో ప్రాజెక్ట్ లో వర్క్ చేయటం అంటే మనకి ఇప్పటి వరకు చాలా తెలుసుకున్నాం. కానీ ఆ ప్రాజెక్ట్స్ లో ఎలా ఉంటుంది, అప్లికేషన్ స్టైల్ ఏంటి, అప్లికేషన్ ఎలా రన్ అవుతుంది, సో కంటైనర్స్ లో మన అప్లికేషన్ ఎలా ఉంటుంది, బిజినెస్ అప్లికేషన్, సో క్లయింట్ బిజినెస్ అప్లికేషన్ కంటైనర్స్ లో ఎలా నడుస్తుంది, సో అప్లికేషన్ నడిచేటప్పుడు దానికి ఇష్యూస్ వస్తే ఎలా ఉంటాయి, సో హౌ యూ రిజాల్వ్ దిస్ ఇష్యూస్. ఓకే, అండ్ ఎవ్రీథింగ్ విల్ బి డిస్కస్డ్ ఇన్ క్యూబర్నెటిస్ ప్రాసెస్. క్యూబర్నెటిస్ అంటే ప్రాజెక్ట్ అంతే, కన్ఫర్మ్. డాకర్ క్యూబర్నెటిస్ ప్రాజెక్ట్ అంతే. సో మనకి ఏదైతే ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ ఉందో, ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ లో అప్లికేషన్ ఎలా రన్ అవుతుందో తెలుసుకోవచ్చు ఈజీగా. అట్ ద సేమ్ టైం మనం టెస్టింగ్ పర్పస్ కి, సో డెవలప్మెంట్ పర్పస్ కూడా మనం వాడతాం. ఎలా వాడతాం అనేది నెక్స్ట్ లెవెల్లో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ లెవెల్ తీసుకున్నా సరే ఫస్ట్ ఇది మనకు అర్థమైతే చాలు, నో ఇష్యూ. ఓకే, గుడ్. సో this is my actual business application, boss. This is my business application. Let's say this is created, this is a application, the application created. So this application, after creating the application, I deployed this application into my container, boss. Pod, actually pod, and then pod. So మనం ఏం చేస్తాం, పాడ్ లో డిప్లాయ్ చేసేస్తాం. పాడ్ లో ఏముంటుంది సార్, కంటైనర్స్. పాడ్ అంటే ఏంది అసలు? ఎస్, pod. Pod means what? See, pod means a single or multiple containers, nothing but pod. Pod means what? A single or multiple containers, nothing but pod. సో ఈ పాడ్ లో మనం ఎప్పుడైతే చూసారా మనం అప్లికేషన్ డిప్లాయ్ చేసామో, దట్ మీన్స్ వాట్, కంటైనర్స్ లో డిప్లాయ్ చేస్తాం అంతే. దిస్ ఇస్ కంటైనర్, ఇన్సైడ్ పాడ్ వీ హ్యావ్ ఎ కంటైనర్. ఈ కంటైనర్ లో మనం బిజినెస్ అప్లికేషన్ రన్ చేస్తాం, దట్స్ ఇట్. ఇది బిజినెస్ అప్లికేషన్ క్రియేషన్ ఇక్కడ జరిగింది, బిజినెస్ అప్లికేషన్ ఇక్కడ డిప్లాయ్ చేసేసాం. దిస్ ఇస్ కంటైనర్. కంటైనర్ ఎక్కడ ఉంది, పాడ్ లో ఉంది. పాడ్ ఎక్కడ ఉంది, సర్వర్ లో ఉంది. సర్వర్ నే మనం డైరెక్ట్ గా ఏమని పిలుస్తాం, నోడ్ అని పిలుస్తాం. నోడ్. సో దిస్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎ వర్కర్ నోడ్. ఎస్, వర్కర్ నోడ్ కంటైన్స్ వాట్, మనకు తెలుసు ఆల్రెడీ, క్యూబ్లెట్, క్యూబ్ ప్రాక్సీ, డాకర్. అర్థమైందా? కంటైనర్ వర్కర్ నోడ్ లో ఏముంటుంది మనకి, క్యూబ్లెట్, క్యూబ్ ప్రాక్సీ అండ్ డాకర్. ఓకే, నో ప్రాబ్లం, మనకు ఆల్రెడీ తెలుసు, డిస్కస్ చేసాం, నో ఇష్యూ. సో జనరల్ గా ఏదైతే ఆ బిజినెస్ అప్లికేషన్ ఉందో, ఈ అప్లికేషన్ అనేది స్మూత్ గా కంటైనర్ లో రన్ అవుతుంది, బాస్. సరే, కొన్ని సందర్భాల్లో ఈ అప్లికేషన్ నడిచేటప్పుడు కొన్ని సందర్భాల్లో మనకి ఏమనిపిస్తుంది, లెట్స్ సే దీన్ని నేను 2020లో చేశాను అనుకుంటాను. సో 2020 రైట్ నౌ ఫిబ్రవరి వచ్చింది, ఫిబ్రవరి 2024 వచ్చింది, బాస్. సో 2024 వస్తే నేనేమంటానంటే, ఏదైతే ఓల్డ్ అప్లికేషన్ నడుస్తా ఉందో, ఈ ఓల్డ్ అప్లికేషన్స్ కి నేను కొత్తగా మరికొన్ని ఫీచర్స్ యాడ్ చేయాలని నేను అనుకుంటున్నాను. లెట్స్ సే ఫీచర్స్ అంటే మీకు తెలిసినంత వరకు ఇక్కడ మనకి ఈ మధ్య కాలంలో మనం చూసాం, పేటిఎం. సో గతంలో పేటిఎం ఎలా ఉండేది అంటే, గతంలో పేటిఎం పేమెంట్ చేయడానికి బాగుండేది. మనం ఏ పేమెంట్ చేసినా కొంచెం టైం తీసుకొని సక్సెస్ అయ్యేది. కానీ పేటిఎం వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళ సాఫ్ట్వేర్ లో కొన్ని అప్డేట్స్ చేశారు, కొన్ని మోడిఫై చేశారు. అంటే ఎలా మోడిఫై చేశారు? ఎస్ బాస్, ఇప్పుడు వరకు ఇదిగో 1 నిమిషం పడుతుంది పేమెంట్ చేయడానికి మన దగ్గర, బట్ రైట్ నో ఈ 1 నిమిషాన్ని మేము తీసుకొచ్చి దీన్ని రెడ్యూస్ చేసి, ఎస్, కొత్త ఒక న్యూ అప్లికేషన్ మనం డిజైన్ చేసి మేము డెవలప్ చేసాం. ఆ డెవలప్ చేసిన కొత్త న్యూ డిజైన్ చేసిన అప్లికేషన్ అనేది గతంలో 1 మినిట్ లో పేమెంట్ జరిగేది కదా, ఇప్పుడైతే 1 మినిట్ కాదు, జస్ట్ 1 సెకండ్ పేమెంట్ అండి. 1 సెకండ్. దట్ మీన్స్ వాట్, ఎవ్రీ పేమెంట్ మస్ట్ బి విత్ ఇన్ 1 సెకండ్ ఓన్లీ అని చెప్పేశాడు. అంటే ఎలాగా అంటే, గతంలో తయారు చేసిన సాఫ్ట్వేర్ కి కొంత మాడిఫికేషన్ చేసి మళ్ళీ కొత్త వర్షన్ రిలీజ్ చేశాడు. ఆ కొత్త వర్షన్ అనేది రిలీజ్ చేసిన తర్వాత అప్పుడు ఇట్ టేక్స్ ఓన్లీ 1 సెకండ్ టైం, బాస్. ప్రీవియస్లీ it was taking 1 minute time to
But right now it is taking only 1 second time to pay anything. అంటే పేమెంట్ చేయడానికి ఒక్క నిమిషమే పడుతుంది, ఒక్క సెకండ్ పడుతుంది, సారీ ఒక్క సెకండ్. గతంలో ప్రీవియస్ ఓల్డ్ బాస్, దిస్ ఇస్ ఓల్డ్, దిస్ ఇస్ వాట్ న్యూ న్యూ న్యూ. అంటే ఇలా న్యూ ఫంక్షనాలిటీస్ అనేది మనకి ఇప్పుడు వచ్చింది కాబట్టి ఒక్క సెకండ్ లో అవుతుంది. నేనేమంటానంటే కొత్త ఫంక్షనాలిటీస్ అనేది ఇక్కడ రాసాము అంటున్నాను. అంటే గతంలో ఇది ఇలా ఉంటది అనుకోండి, అప్లికేషన్ కోడ్, ఇది అప్లికేషన్. లెట్స్ సే దిస్ ఇస్ మై అప్లికేషన్. ఈ అప్లికేషన్ కి నేనేం చేశానంటే కొత్తగా కొంత కోడ్ యాడ్ చేశా. సో చూసారా, ఇక్కడ నేను ఒక కలర్ ఏమో ఓల్డ్ అని రాశాను, ఇంకొక కలర్ ఏమో న్యూ అని రాశాను. కొత్తది కొత్తది న్యూ న్యూ. సో దట్ మీన్స్ వాట్ అంటే ఇక్కడ న్యూ ఫీచర్స్ ని యాడ్ చేశాను. అంటే ఒక కోడ్ కి న్యూ ఫీచర్ ని యాడ్ చేశాను. దట్ మీన్స్ వాట్, యాడింగ్ సమ్ మోర్ ఫీచర్స్ టు ద ఎగ్జిస్టింగ్ అప్లికేషన్. యాడింగ్ సమ్ మోర్ ఫీచర్స్ టు ద ఎగ్జిస్టింగ్ అప్లికేషన్ ఈస్ కాల్డ్ ఎన్హాన్స్మెంట్ వర్క్ అంటారు. దాన్ని ఏమంటాం మనం, ఎన్హాన్స్మెంట్ వర్క్ బాస్. ఎన్హాన్స్మెంట్ వర్క్ అంటే నాది ఏదైతే అప్లికేషన్ ఉందో అప్లికేషన్ కి ఓల్డ్ తీసుకొని కొత్తగా కొంత కోడ్ యాడ్ చేశాను, దాన్నే మనం ఎన్హాన్స్మెంట్ వర్క్ అంటాం. దాన్నే మనం ఎన్హాన్స్మెంట్ టాస్క్ అని పిలుస్తాం. టాస్క్. నేనేమంటానంటే గతంలో ఎస్ బాస్, గతంలో ఏదైతే అప్లికేషన్ ఉందో, ఎస్ ఇదేదైతే ఈ కలర్ ఉందో ఈ అప్లికేషన్ అంతా కూడా, ఎస్ ఫ్రెండ్స్ ట్రై టు అబ్జర్వ్, కంటైనర్ లో నడుస్తా ఉంది కదా, కంటైనర్ లో నడుస్తా ఉంది కదా. లెట్స్ సే దిస్ ఇస్ ఓల్డ్ వర్షన్ బాస్, దిస్ ఇస్ అ ఓల్డ్ వర్షన్ ఆఫ్ ద అప్లికేషన్. లెట్స్ సే ఓల్డ్ వర్షన్ మీన్స్ వాట్, వర్షన్ నెంబర్ 1 అనుకోండి, ఓల్డ్ వర్షన్. బట్ ఇక్కడ ఏంటిది, కొత్త ఫీచర్స్ తో ఆల్రెడీ మనం తయారు చేసిన అప్డేటెడ్ వర్షన్ ఇక్కడ ఉంది బాస్. మరి కొత్త ఫీచర్స్ అనేది ఓల్డ్ వర్షన్ కి యాడ్ అవ్వాలి అంటున్నాను నేను. అంటే దాని అర్థం ఏంది, ఇక్కడ ఏదైతే కొత్తగా ఫీచర్స్ ఉన్నాయో ఆ కొత్త ఫీచర్స్ ప్లస్ పాత ఫీచర్స్ మొత్తం కలిపి మనం ఈ కంటైనర్ లో డిప్లాయ్ చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు అర్జెంట్ గా, ఫాస్ట్ గా. మరి కంటైనర్ లో ఈ కొత్త ఫీచర్స్ ని డిప్లాయ్ చేయాలంటే మరి కంటైనర్ ని స్టాప్ చేయాల్సిందే. అదర్వైజ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు డిప్లాయ్ న్యూ అప్డేట్స్ ఇన్ టు దిస్ కంటైనర్. వై? బికాస్ కంటైనర్ అనేది నడుస్తూ ఉన్నప్పుడు డైరెక్ట్ గా మనం ఒక అప్డేషన్ అనేది దాంట్లోకి అప్లోడ్ చేయలేం బాస్. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. సో కాబట్టి మనం ఏం చేయాలి, అక్కడ మనం ఆ కంటైనర్ ని ఆపుకొని అంటే స్టాప్ చేసి మళ్ళీ మనం డిప్లాయ్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఓకేనా? సో సరే, ఇంతవరకు బాగానే ఉంది. అయితే ఇక్కడ నేను చెప్పే మోడల్లో ఇప్పుడు ఇంతవరకు అర్థమైంది. అంటే ఎన్హాన్స్మెంట్ టాస్క్ అనేది జరిగిన తర్వాత, ఒక కొత్త అప్డేట్ వచ్చిన తర్వాత ఆ అప్డేట్ ని మన కంటైనర్ లోకి డిప్లాయ్ చేయాలంటే ఏం చేయాలి అనేది ఇప్పుడు మనం మాట్లాడదాం. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ బాస్, వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అంటే ఇక్కడ మనం చూస్తే కొత్తగా వచ్చిన అప్డేట్స్ ఆర్ లేటెస్ట్ అప్డేట్స్, we must deploy this container boss, we must deploy this container with the older version also. Yes or no? అంటే ఓల్డర్ వర్షన్ అంటే ఏంటి సార్, అంటే ఓల్డ్ ప్లస్ న్యూ రెండు మిక్స్ అయ్యి నాకు కంటైనర్ లో డిప్లాయ్ అవ్వాలి. డిప్లాయ్ అయిన తర్వాత కస్టమర్ అది యాక్సెస్ చేసుకుంటాడు. కస్టమర్ ఎండ్ యూజర్. సో ఎండ్ యూజర్ అవైలబుల్ ఇన్ దిస్ ప్లేస్, దిస్ ఎండ్ యూజర్ కెన్ యాక్సెస్ దిస్ అప్లికేషన్ వెరీ వెరీ ఈజీలీ if the application is available in this container. Container means what? Pod లో కంటైనర్ ఉంది బాస్, అంతే. గుడ్, ఎక్సలెంట్, ఓకే. నౌ నేనేమంటానంటే, నేను అసలు యాక్చువల్గా ఏం చెప్తున్నానంటే సింపుల్ గా, సో మనకి ఇవంతా కూడా మెయింటైన్ జరగాలంటే మనకి క్యూబర్నెటిస్ లో ఒక కాన్సెప్ట్ ఉంది బాస్, ఒక కాన్సెప్ట్ అంటే ఇలాంటివన్నీ జరగాలి. ఇలాంటివన్నీ జరగడానికి క్యూబర్నెటిస్ లో ఒక కాన్సెప్ట్ ఉంది. ఆ కాన్సెప్ట్ పేరే డిప్లాయ్మెంట్. డిప్లాయ్మెంట్ కాన్సెప్ట్ పేరు. క్యూబర్నెటిస్ లో కాన్సెప్ట్ ఉంది, దీన్నే మనం డిప్లాయ్మెంట్ అని పిలుస్తాం. డిప్లాయ్మెంట్. సార్ అసలు డిప్లాయ్మెంట్ అంటే ఏంటి సార్, ఏంటి మేమేం అర్థం చేసుకోవాలా? 1000% రియల్ టైమ్ ఇంటర్వ్యూ క్వశ్చన్ బాస్. డిప్లాయ్మెంట్ 1000%. If you don't know the deployment in Kubernetes, nobody will give you job. Okay, try to concentrate. ఓకేనా? సో జనరల్ గా మనకి పార్ట్స్ అనేది క్రియేషన్ చూద్దాం, పార్ట్స్ క్రియేషన్ కూడా చూద్దాం. ఫస్ట్ ప్రాసెస్ అర్థమైతే తర్వాత పార్ట్స్ అనేది మనం తెలుసుకుంటాం. ఓకేనా? పార్ట్స్ అనేది మనం తెలుసుకుంటాం.
జనరల్ గా మనకి అసలు పాడ్స్ అనేది మనం ఎలా తయారు చేయొచ్చో మీకు చెప్తాను. సో పాడ్స్. సో ఈ పాడ్స్ సార్, ఈ పాడ్స్ లో ఏముంటాయి సార్? కంటైనర్స్ ఉంటాయి, మల్టిపుల్ కంటైనర్స్ ఉంటాయి. గుడ్. సరే, ఈ పాడ్స్ ని మనం ఎలా తయారు చేయొచ్చు సార్? చూద్దాం. పాడ్స్ ని మనం తయారు చేయడానికి మనకి 2 విధాలుగా మనం పాడ్స్ ని తయారు చేయొచ్చు. వి హావ్ 2 మెథడ్స్. ఫస్ట్ మెథడ్ యాజ్ వెల్ యాజ్ సెకండ్ మెథడ్. ఫస్ట్ మెథడ్ యాజ్ వెల్ యాజ్ సెకండ్ మెథడ్. సార్, పాడ్స్ ని తయారు చేయడానికి ఫస్ట్ మెథడ్ ఏంటి? సెకండ్ మెథడ్ ఏంటి? అంటే హౌ టు క్రియేట్ ఎ పాడ్స్ బై యూజింగ్ 2 వేస్, 2 మెథడ్స్. ఫస్ట్ మెథడ్ యాజ్ వెల్ యాజ్ సెకండ్ మెథడ్. అంటే ఫస్ట్ మెథడ్ అంటే ఏంటి? అర్థం ఏంటి? అంటే మనం పార్ట్స్ ని తయారు చేయడానికి కమాండ్స్ వాడతాం. ఎస్ వి కెన్. ఇక్కడ ఏ కమాండ్ సార్? అదే చెప్పాం కదా, రన్ కమాండ్. ఫర్ ఎగ్జాంపుల్ రన్ kubectl రన్. ఎస్ సార్ నో, kubectl రన్ వాడితే చాలు, పార్ట్ తయారైంది. ఓకే. సరే, మరి పార్ట్స్ తయారు చేయడానికి రెండో మెథడ్ ఏంది? ఎస్, an excellent method, real time approach method. This is what? Creating an YAML file, boss. Creating an YAML file, YAML, boss. YAML. సో ఈ YAML ఫైల్ తయారు చేసి ఈ లోపల కొంత స్క్రిప్ట్ రాసి మనం పార్ట్స్ తయారు చేసుకోవచ్చు. నెంబర్ 2 మెథడ్. అంటే నెంబర్ 1 ఏంటి? జస్ట్ కమాండ్ రాసుకోవటం. నెంబర్ 2 ఏంటి? YAML ఫైల్స్ లో మనం ఒక స్క్రిప్ట్ రాసి పార్ట్స్ ని తయారు చేయొచ్చు. YAML ఫైల్లో మనం ఒక స్క్రిప్ట్ రాసి ఈ పార్ట్స్ ని తయారు చేయొచ్చు, లేదా కమాండ్లను ఉపయోగించు. సార్, మరి రియల్ టైమ్ లో ఏది ఉపయోగిస్తాం ఎక్కువ? ఎస్, రియల్ టైమ్ లో మనం ఉపయోగించేది YAML. సార్, YAML అనే స్క్రిప్ట్ మాకు నేర్పిస్తారా? ఎస్, ఎక్సలెంట్ గా నేర్పిస్తాం. కొంచెం టైం పట్టింది, కొంచెం ముందులో. అంటే ప్రాసెస్ అర్థమైన తర్వాత మీరు YAML స్క్రిప్ట్ రాయడం అర్థం కాదనమాట ఇప్పుడు వరకు. సో ఇలాగా, అంటే ఇక్కడ జనరల్ గా చెప్పాలంటే పార్ట్స్ ని తయారు చేయడానికి కమాండ్స్ ఉన్నాయి, యాజ్ వెల్ యాజ్ ఒక ఫైల్ ద్వారా మనం చేయొచ్చు. ఆ ఫైల్ పేరు YAML ఫైల్. ఆ ఫైల్లో రాసే స్క్రిప్ట్ నే YAML స్క్రిప్ట్ అంటాం. బై యూజింగ్ ది స్క్రిప్ట్ వీ కెన్ ఆల్సో క్రియేట్ ఎ పార్ట్స్. ఓకే, ఎక్సలెంట్. సార్, పార్ట్స్ క్రియేషన్ అనేది మాకు అర్థమైంది. 2 మెథడ్స్ లో చేయొచ్చు. ఒకటి కమాండ్స్ ఉపయోగించవచ్చు, 2 YAML ఫైల్ ద్వారా చేయొచ్చు. ఓకే సార్, ఓకే. మరి ఈ గొడవ ఏంది? డిప్లాయ్మెంట్ గొడవ. వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్? డిప్లాయ్మెంట్ గొడవ ఏంటి? డిప్లాయ్మెంట్ గొడవ, ఆ తర్వాత పార్ట్స్ గొడవ. ఓకే, నో ప్రాబ్లం. పార్ట్స్ ఎలా తయారు చేయాలని అర్థమైంది సార్. కమాండ్స్ వాడొచ్చు, YAML ఫైల్ వాడొచ్చు. మరి డిప్లాయ్మెంట్ గొడవ ఏంది? అసలు ఈ డిప్లాయ్మెంట్ కి పార్ట్స్ కి అసలు ఏంటి? అసలు కనెక్షన్ ఏంటి? సో వాట్ ఈస్ ద కనెక్షన్ బిట్వీన్ ద డిప్లాయ్మెంట్ అండ్ పార్ట్స్? చూడండి, ఇది ఇక్కడే. సో అసలు ఏంటి డిప్లాయ్మెంట్ అని అంటే, చూడండి, యాక్చువల్ గా ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫీచర్ ఇన్ Kubernetes బాస్. వాట్ ఈస్ దిస్? డిప్లాయ్మెంట్. చూడండి, డిప్లాయ్మెంట్. సో డిప్లాయ్మెంట్ అంటే ఏంటి? జనరల్ గా ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. It is one of the most important feature boss, feature in Kubernetes. Yes or no? In Kubernetes boss. Good, excellent. Kubernetes లో ఇది ఒక ఫీచర్ అన్నమాట. ఇది యాక్చువల్ గా ఇట్ ఈస్ వైడ్లీ యూజ్డ్ ఫీచర్ బాస్. వైడ్లీ యూజ్డ్ ఫీచర్ ఇన్ Kubernetes. Yes. It is widely used feature in the Kubernetes. ఓకే సార్, ఓకే, బాగుంది సార్. మరి ఏంటి సార్ మీరు డిప్లాయ్మెంట్ లో ఏం చెప్తారు? ఏం లేదు, సింపుల్ గా whenever we create a deployment, okay, a deployment, it creates a replica set. ఇట్ క్రియేట్స్ అంటే మనం ఒక డిప్లాయ్మెంట్ అనే ఫీచర్ తయారు చేసిన తర్వాత, అంటే అది మనకి రిప్లికా సెట్ అనేది మరొకదాన్ని తయారు చేస్తుంది. మరి ఆ రిప్లికా సెట్ ఏం చేస్తుంది అంటే, ఆ రిప్లికా సెట్ అనేది పాడ్ ని తయారు చేస్తుంది. సో రిప్లికా సెట్ క్రియేట్స్ పాడ్స్. ఇది అసలు జరిగేది. సో ఇప్పుడు అర్థమైందా? పాడ్స్ అంటే ఎలాగా? ఫస్ట్ మనం డిప్లాయ్మెంట్ అనేది
తయారు చేసుకొని ఆ తర్వాత డిప్లాయ్మెంట్ ఎప్పుడైతే తయారు చేసామో మనకు ఒక రిప్లికా సెట్ తయారవుతుంది. ఆ రిప్లికా సెట్ అనేది పార్ట్స్‌ని తయారు చేసి పెడుతుంది మనకి. సో ది రిప్లికా సెట్ క్రియేట్స్ పార్ట్స్. రిప్లికా సెట్ క్రియేట్స్ పార్ట్స్. అర్థమైందా? సరే బాగుంది సార్. మనకి రిప్లికా సెట్ అనేది పార్ట్స్‌ని తయారు చేస్తుందని మీరు చెప్పారు. అసలు రిప్లికా సెట్ అంటే ఏందసల? ఎలా రిప్లికా సెట్ పార్ట్స్‌ని ఎలా తయారు చేస్తుంది ఇంటర్నల్‌గా? దాని మెకానిజం ఏంటి? అంటే జనరల్‌గా చెప్పాలంటే మీరు చూస్తే మనకి యూజింగ్ రిప్లికా సెట్ వి కెన్ క్రియేట్ ఎ పార్ట్. వాట్ ఈస్ దిస్? యూజింగ్ రిప్లికా సెట్ వి కెన్ క్రియేట్ ఎ పార్ట్. అర్థమైందా? పార్ట్. అదే యామిల్ స్క్రిప్ట్‌లోనే రిప్లికా సెట్ అని మనం పెడతామనమాట యాక్చువల్‌గా. యామిల్ స్క్రిప్ట్‌లోనే సో, ఏదైతే యామిల్ స్క్రిప్ట్ అని రాసానో, ఈ యామిల్ స్క్రిప్ట్‌లోనే ఒక సైడ్‌లో ఇక్కడ రాసుకుంటా ఫైల్‌లో రిప్లికా సెట్ అని. సో, ఆ రిప్లికా సెట్‌లో మనం యాక్చువల్‌గా ఎలా పార్ట్స్‌ని తయారు చేస్తామంటే, ఈ రిప్లికా సెట్‌లో యాక్చువల్‌గా మనకి ఈ రిప్లికా సెట్‌లో యాక్చువల్‌గా మనకి టెంప్లేట్ మాదిరిగా ఉంటది బాస్. టెంప్లేట్. అంటే మనం చూసాం గదా! ఆటో స్కేలింగ్ గ్రూప్‌లో టెంప్లేట్ యెస్. అంటే ఆటో స్కేలింగ్ గ్రూప్‌లో టెంప్లేట్ ఏం చేస్తదనుకున్నారు మనకి? ఆటో స్కేలింగ్ గ్రూప్‌లో టెంప్లేట్ ఏం చేస్తదంటే, ఎప్పుడైనా సరే లోడ్ అనేది గ్రేటర్ థాన్ ఈక్వల్ టు 90 అయితే అంటే ఏదైనా ఏ 90 సీపీయూ లోడ్ యావరేజ్ 90 అయితే సో, ఆటోమేటిక్‌గా సర్వర్‌లు తయారు చేయాలి అని ఒక కండిషన్ ఒక టెంప్లేట్ లాగా మాదిరిగా రాస్తాం. కండిషన్‌తో పాటు టెంప్లేట్ కూడా చేస్తాం అక్కడ. ఆ టెంప్లేట్ ఏం చేస్తుంది? అంటే ఇదిగో ఈ సర్వర్‌లు 2 సర్వర్‌లు తయారు చేయాలి. ఒక ఈ 2 సర్వర్‌లు ఇదిగో ఈ అవైలబిలిటీ జోన్‌లో ఇయొచ్చు నో ప్రాబ్లమ్. ఇదిగో ఈ 2 సర్వర్‌లకి ర్యామ్ ఇంతుండాలి. ఇదిగో ఈ 2 సర్వర్‌లకి సీపీయూ ఇంతుండాలి. ఇదిగో ఈ 2 సర్వర్‌లో ఒక్కొక్క సర్వర్‌లో ఈచ్ సర్వర్‌లో మనకి 30 జీబీనో లేదా 10 జీబీనో ఉండాలి. అనేది మనం రాసి పెడుతున్నాం టెంప్లేట్‌కి. సో, బేస్డ్ ఆన్ ద టెంప్లేట్ ద ఆటో స్కేలింగ్ గ్రూప్ క్రియేట్ ఎ సర్వర్స్ ఇఫ్ ద లోడ్ ఈస్ మోర్. సో, అర్థమైందా? ఆర్ యూ అండర్‌స్టాండింగ్ ఫ్రెండ్స్? సో, ఆటో స్కేలింగ్ గ్రూప్ అనేది ఎలాగా పనిచేస్తది? బేస్డ్ ఆన్ ద టెంప్లేట్. మరి టెంప్లేట్ అంటే ఏంటి సార్? టెంప్లేట్‌లో మనం ఉంటదనమాట. ర్యామ్ ఎంత? సీపీయూ ఎంత? హార్డ్ డిస్క్ ఏంటి? అర్థమైందా? దానికసల సెక్యూరిటీ గ్రూప్ ఏంటి? తర్వాత దానికి కీ పేర్ ఏంటి? తర్వాత దానికి మళ్ళీ రకరకాలుగా ఇవన్నీ మనం ఇచ్చేస్తున్నాం టెంప్లేట్‌లో. అలాగే ఇక్కడ గూడా రిప్లికా సెట్‌లో టెంప్లేట్ అనేది మనం క్రియేషన్ చేస్తాం. టెంప్లేట్ అని. యెస్ పాడ్ ఎలా తయారవ్వాలి? ఎక్కడ తయారవ్వాలి? ఏం చేయాలి? ఇదంతా టోటల్ స్టోరీ అంతా మనం టెంప్లేట్‌లో ఇస్తాం బాస్. టెంప్లేట్‌లో ఇస్తాం. దట్ మీన్స్ వాట్? బేస్డ్ ఆన్ ద టెంప్లేట్ ద పాడ్ విల్ బి క్రియేటెడ్. వాట్ ఈస్ దిస్? బేస్డ్ ఆన్ ద పాడ్ టెంప్లేట్. ఇక్కడ మనం ఏమంటాం? పాడ్. బేస్డ్ ఆన్ ద పాడ్ టెంప్లేట్ అర్థమైందా? బేస్డ్ ఆన్ ద పాడ్ టెంప్లేట్. బేస్డ్ ఆన్ ద పాడ్ టెంప్లేట్ అర్థమైందా? ద పాడ్ విల్ బి క్రియేటెడ్. అంటే పాడు తయారు చేయటానికి ఉపయోగించే టెంప్లేట్‌నే మనం పాడు టెంప్లేట్ అంటాం. సో, ఈ పాడు టెంప్లేట్ ఉపయోగించి ఈ రిప్లికా సెట్ అనేది పార్ట్స్‌ని తయారు చేస్తది. పాడ్‌ని తయారు చేస్తది. అర్థమైందా బాస్? ఆ తర్వాత ఈ రిప్లికా సెట్ అనేది లెట్స్ సే ఆటో స్కేలింగ్ గ్రూప్ అనుకోండబ్బా కావాలంటే మీరు. దీన్నే ఆటో స్కేలింగ్ గ్రూప్ అనుకోండి. ఆటో స్కేలింగ్ గ్రూప్ ఏం చేస్తది? గ్రేటర్ థాన్ 90 వస్తే సర్వర్‌లు తయారు చేస్తది. గ్రేటర్ థాన్ 90 గాకుండా లెస్ థాన్ 90 అయితే సర్వర్‌లు రిమూవ్ చేస్తది. థాట్స్ ఇట్. రిప్లికా సెట్ ఈస్ ఆల్సో సేమ్ వర్క్ బాస్. రిప్లికా సెట్ ఏం చేస్తది? పార్ట్స్‌ని తయారు చేస్తది. అట్ ద సేమ్ టైమ్ పార్ట్స్‌ని యెస్ ఆర్ నో? మూవ్ కూడా చేయాలి. అర్థమైందా? సో, అంటే దాని అర్థం ఏందంటే జనరల్‌గా దాని అర్థం ఏందంటే పార్ట్స్‌ని తయారు చేయటానికి, పార్ట్స్‌ని డిలీట్ చేయటానికి మనకి రిప్లికా సెట్ అనేది ఉంటుంది అని అంటాం. మరి ఈ పాడ్స్‌ని డిలీట్ చేయాలన్నా, పాడ్స్‌ని యాడ్ చేయాలన్నా, రిప్లికా సెట్ మాత్రమే చూసుకుంటది ఈ బాధ్యతంతా. ఆ రిప్లికా సెట్‌కి పాడ్స్‌ని ఎన్ని తయారు చేయాలనేది ఎలా తెలుస్తుంది? అంటే ఆ రిప్లికా సెట్‌కి మనం టెంప్లేట్ రాయాలన్నమాట. టెంప్లేట్ రాసిస్తే రిప్లికా సెట్‌కి రిప్లికా సెట్ థిస్ ఈస్ మై టెంప్లేట్. ప్లీజ్ క్రియేట్ ఎ పాడ్స్ బేస్డ్ ఆన్ థిస్ టెంప్లేట్ అని మనం చెప్పాలి. థిస్ ఈస్ మై టెంప్లేట్. దిస్ ఈస్ నాట్ టెంప్లేట్. దిస్ ఈస్ మై టెంప్లేట్. దీన్నే మనం పాడ్ టెంప్లేట్ అంటాం. సో, ఎప్పుడైతే ఈ పాడ్ టెంప్లేట్‌లో ఇవన్నీ రాసానో, ఈ రాసిన విధంగా ఈ రిప్లికా సెట్ అనేది తీసుకొని పాడ్స్‌ని తయారు చేసి పెడతది బాస్. ఎప్పుడు? మన కండిషన్ ప్రకారం.
అర్థమైందా? మన కండిషన్ ప్రకారం. అంటే దాని అర్థం ఏంటంటే, దాని అర్థం ఏందంటే గుర్తుపెట్టుకో, మనకి కొన్ని సందర్భాల్లో పాడ్స్ డిలీట్ అయితే, వెంటనే ఈ రిప్లికా సెట్ ఆటోమేటిక్‌గా మళ్ళీ పాడ్స్‌ని తయారు చేస్తది. మనం ఆటో స్కేలింగ్‌లో చూసాం. ఆటో స్కేలింగ్ గ్రూప్‌లో మనం ఇచ్చాం. ఇచ్చిన తర్వాత మనం సర్వర్‌లో రిమూవ్ చేస్తే వెంటనే ఆటోమేటిక్‌గా అగైన్ మళ్ళీ సర్వర్‌లో క్రియేట్ అవ్వటం మనం చూసాం. అలాగే రిప్లికా సెట్ కూడా మనకి పాడ్స్ డిలీట్ అయిన తర్వాత కూడా వెంటనే యెస్ ఆర్ నో అగైన్ మళ్ళీ పాడ్స్ తయారవుతాయి. సో, ఈ విధంగా మనకి రిప్లికా సెట్ పనిచేస్తది. రిప్లికా సెట్. సరే, ఈ రిప్లికా సెట్ గొడవ అదంతా పక్కన పెడితే మనకు అర్థం కానిది ఏందంటే, అసలు డిప్లాయ్‌మెంట్ అంటే ఏంది? మళ్ళీ ఎక్కడికెళ్దాం. అంటే చూడండి, ఇది డిప్లాయ్‌మెంట్ బాస్. ఇది డిప్లాయ్‌మెంట్. గుడ్. ఎక్సలెంట్. ఇది డిప్లాయ్‌మెంట్. సో, ఈ డిప్లాయ్‌మెంట్ అనేది మనకి రిప్లికా సెట్‌ని తయారు చేసి పెడతది. రిప్లికా REPLICK రిప్లికా సెట్‌ని తయారు చేస్తది. ఈ రిప్లికా సెట్ అనేది పాడ్స్‌ని తయారు చేస్తుంది యాక్చువల్‌గా. యెస్, థిస్ ఈస్ మై పాడ్. థిస్ పాడ్ కంటైన్స్ మల్టిపుల్ కంటైనర్స్. యెస్ ఆర్ నో? ఎలాగా తయారవుతుంది ఈ పాడ్ అనేది? అంటే, ఈ పాడ్ అనేది ఎలా తయారు చేస్తారంటే, ఇక్కడ పాడ్ టెంప్లేట్ అని మనం రాస్తాం. పీఓడీ టెంప్లేట్. పీఓడీ కాతే టెంప్లేట్ అనుకోండబ్బా! టెంప్లేట్. సో, ఈ టెంప్లేట్ ఉపయోగించుకునిద్దనమాట. ఎవరు? రిప్లికా సెట్. ఈ టెంప్లేట్ ప్రకారంగా ఇదిగో ఈ పాడ్స్ అనేది తయారు చేసి పెడతది మనకు అంతే. సో, డిప్లాయ్‌మెంట్ అనేది రిప్లికా సెట్‌ని తయారు చేస్తే, రిప్లికా సెట్ అనేది పార్ట్స్‌ని తయారు చేస్తది. బేస్డ్ ఆన్ టెంప్లేట్ అంతే. సో, బేస్డ్ ఆన్ ది టెంప్లేట్. సో, అంటే మనకి యాక్చువల్‌గా చెప్పాలంటే, మనం, మనం రిప్లికా సెట్ అనేది టోటల్‌గా పార్ట్స్‌ని తయారు చేస్తది. ఎన్ని పార్ట్స్ తయారు చేస్తది సార్ రిప్లికా సెట్? మనం ఎన్నిస్తే అన్ని. లెట్స్ సే 2 ఇస్తే 2, 3 ఇస్తే 3. ఆటో స్కేలింగ్ గ్రూప్‌లో ఏం చేస్తున్నాం? మినిమమ్ ఇంత, యెస్ ఆర్ నో? మాక్సిమం ఇంత చేస్తున్నాం లేదా? మినిమమ్ ఇంత, మాక్సిమం ఇంత ఇలా చేస్తూనే ఉంటది. కంటిన్యూయస్‌గా వాటిని రన్ చేస్తూనే ఉంటది. ఎవరు? రిప్లికా సెట్. ఎందుకు? మనం కౌంట్ ఇచ్చాం గదా! ఆటో స్కేలింగ్ గ్రూప్‌లో ఏదైతే కౌంట్ ఇచ్చామో, ఆ ఇచ్చిన కౌంట్ ప్రకారంగా అక్కడ ఏదైతే సర్వర్‌లు నడుస్తున్నాయో, ఇక్కడ రిప్లికా సెట్‌లో ఇచ్చిన కౌంట్ అనేది ఆధారం చేసుకొని సర్వర్‌లు ఆల్వేస్ నడుస్తుంది. ఆల్వేస్ రన్నింగ్. అంటే ఇక్కడ పాడ్స్ నడుస్తాయి. ఎలాగా? అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది డిప్లాయ్‌మెంట్, రిప్లికా సెట్, అట్ ద సేమ్ టైమ్ పాడ్. ఎలా పనిచేస్తది? టెంప్లేట్ ప్రకారం పనిచేస్తది. సార్ మనం టెంప్లేట్ చూడొచ్చా? యెస్, వై నాట్? యూ కెన్ ఆల్సో సీ యామిల్ గూడా. సో, ఇదంతా గూడా యామిల్‌లో రాసుకుంటాం మనం. ఈ రిప్లికా సెట్‌లు ఇవన్నీ గూడా యామిల్‌లో వస్తాయి చూడండి. యామిల్ ఆల్రెడీ మనం తయారు చేస్తాం ఆల్రెడీ. వస్తాం. అంటే మనం సబ్జెక్ట్ ఇది అర్థమైతే గాని యామిల్ స్క్రిప్ట్ అనేది మీకు అర్థం కాదన్నమాట. లేకపోతే యామిల్ స్క్రిప్ట్‌ని డైరెక్ట్‌గా చూపిస్తే మీకు అర్థం కాదు పిచ్చెక్కి. సో, ఓకే. నో ప్రాబ్లమ్. సో, ఇక్కడ యాక్చువల్‌గా సార్ ఈ డిప్లాయ్‌మెంట్ అనేది అర్థమైంది మాకు. ఓకే. అయితే ఈ డిప్లాయ్‌మెంట్ అనేది యాక్చువల్‌గా ఈ డిప్లాయ్‌మెంట్ అనేది సపోర్ట్స్ జనరల్‌గా చెప్పాలంటే ఒక 5 అప్రోచెస్‌ని ఫాలో అయితది బాస్. 5 అప్రోచెస్. మనకు 5 అప్రోచెస్‌లున్నాయి. అప్రోచెస్‌ని మనం ఏమంటాం? మోడల్స్ అనొచ్చు. మోడల్స్ అన్నా, అప్రోచ్ అన్నా ఒకటే గదా! మోడల్స్ అనుకో. అంటే డిప్లాయ్‌మెంట్ సపోర్ట్స్ 5 అప్రోచెస్. అసలు ఏంటి అని అడుగుతాడు ఇంటర్వ్యూలో. సో, డిప్లాయ్‌మెంట్ సపోర్ట్స్ హౌ మెనీ అప్రోచెస్? అసలు ఏమేమి అప్రోచెస్ డిప్లాయ్‌మెంట్స్ సపోర్ట్ చేస్తది? అసలు అప్రోచ్ అంటే ఏంది? అంటే అప్రోచ్ అంటే ఏందంటే, మనం డిప్లాయ్‌మెంట్ మోడల్ ఫస్ట్ అప్రోచ్ ఉపయోగించి పాడ్స్ తయారు చేస్తే ఏం జరిగిద్ది? డిప్లాయ్‌మెంట్ మోడల్ సెకండ్ మోడల్ ఉపయోగిస్తే ఏం జరిగిద్ది? డిప్లాయ్‌మెంట్ మోడలు థర్డ్ ఉపయోగించి పాడ్స్ తయారు చేస్తే ఏం జరిగిద్ది? డిప్లాయ్‌మెంట్ మోడలు 4 ఉపయోగించి పాడ్స్ తయారు చేస్తే ఏం జరిగిద్ది? డిప్లాయ్‌మెంట్ మోడలు 5 ఉపయోగించి పాడ్స్ తయారు చేస్తే ఏం జరిగిద్ది? అది. అంటే మనం డిప్లాయ్‌మెంట్ మోడల్ 1 ఉపయోగించి పాడ్స్ తయారు చేయాలా? 2 ఉపయోగించి పాడ్స్ తయారు చేయాలా? 3 ఉపయోగించి పాడ్స్ తయారు చేయాలా? 4 ఉపయోగించా? 5 అది మనం తెలుసుకోవాలి యాక్చువల్లీ. So we need to understand these models. Why? Because based on the deployment model, the approaches will be continuing, boss. అంటే ఎలాగా అప్రోచ్? ఫస్ట్ అప్రోచ్ మొదలుపెట్టి మనం తయారు చేస్తే పాడ్స్‌ని అది ఏ విధంగా బిహేవ్ చేస్తది అనేది మనం తెలుసుకోవాల. రెండో మోడల్ అప్రోచ్ ఉపయోగించి డిప్లాయ్‌మెంట్ తయారు చేస్తే అది ఎలా
3, 4, 5 ఇలాగా మనం తెలుసుకోవాలి యాక్చువల్‌గా. ఓకే. తెలుసుకోవాలి. సరే తెలుసుకుందాం. సో లెట్స్ టాక్ అబౌట్ డిప్లాయ్‌మెంట్ మోడల్ 1 ఉపయోగించి పాడ్స్ మనం తయారు చేస్తే అసలు ఏం జరిగిద్ది? ఎట్లా? అసలేంది డిప్లాయ్‌మెంట్? అంటే ఎలాగుంటది ఈ అప్రోచ్? దీనివల్ల ఉపయోగం ఏంటి? అంటే నేను డిప్లాయ్‌మెంట్ మోడల్‌లో ఉపయోగించే ఫస్ట్ whenever we create a deployment, it creates a replica set and replica set creates a pods. Yes, boss. Replica set creates a pods. అర్థమైంది కదా ఇంతవరకు కాన్సెప్ట్. సో జనరల్‌గా మనం రిప్లికా సెట్‌లో కౌంట్ ఇచ్చామనుకోండి 3 4 అట్లా. 4 ప్రకారం 4 నడుస్తాయి. సో సడెన్‌గా అంటే మనకి ఈ రిప్లికా సెట్ అనేది పాడ్స్‌ని ఎలా తయారు చేస్తదో రాసుకోండి. సో బేస్డ్ ఆన్ ద టెంప్లేట్ based on the template based on the template the pods will be created. Pods will be created. Passive voice boss. లేకపోతే మనం ఇలా కూడా రాసుకోవచ్చు నార్మల్ వాయిస్‌లో. ఎలాగా? రిప్లికా సెట్ విల్ క్రియేట్ pods బేస్డ్ ఆన్ ద టెంప్లేట్. ఇది యాక్టివ్ వాయిస్‌లో. ఇక్కడ రిప్లికా సెట్ will create or replica set creates pods based on the template. మీ ఎలాగైనా ఉపయోగించుకోవచ్చు టెంప్లేట్. యెస్ ఆర్ నో? రిప్లికా సెట్ విల్ క్రియేట్ పాడ్స్ బేస్డ్ ఆన్ ద టెంప్లేట్. ఓకే. గుడ్. ఎక్కడ రాస్తాం? మనం రాస్తాం. యామిల్‌లో రాస్తాం. చూస్తాం. గుడ్. ఓకే. సో జనరల్‌గా అది. జనరల్‌గా. సరే మరి సార్ ఈ డిప్లాయ్‌మెంట్ స్టోరీలో డిప్లాయ్ చేయడానికి రిప్లికా సెట్ ఉపయోగించుకుంటారని చెప్పారు. కానీ ఈ డిప్లాయ్‌మెంట్ అనేది మొత్తం మనకి అప్రోచెస్ చాలా ఉన్నాయి గదా! ఏ అప్రోచ్? ఫస్ట్ అప్రోచ్ ఉంది. డిప్లాయ్‌మెంట్ అప్రోచ్ ఫస్ట్ ఏందంటే రీక్రియేట్. ఇది అప్రోచ్. రీక్రియేట్ అనే అప్రోచ్ ఒకటుంది. రీక్రియేట్. అంటే రీక్రియేట్ అంటే అప్రోచ్ ఏం జరిగిద్ది? అసలు ఈ డిప్లాయ్‌మెంట్‌లో రీక్రియేట్ అనే అప్రోచ్‌లో మనం ఎలా చేస్తాం? అసలు బిజినెస్ అప్లికేషను ప్రాసెస్ ఫ్లో ఎలా ఉంటది? అనేది మనం చూస్తే, బిజినెస్ అప్లికేషన్ ఫ్లో ఎలా ఉంటదని చూస్తే, జనరల్‌గా మనం ఇందాక చెప్పాం. ఏదైనా సరే ఒక పాత అప్లికేషన్‌కి కొత్తగా, కొత్తగా ఫంక్షనాలిటీస్ యాడ్ చేస్తే దాన్నే మనం ఎన్హాన్స్‌మెంట్ టాస్క్ అని పిలుస్తాం. ఎన్హాన్స్‌మెంట్ టాస్క్. సో, ఇలాంటిదే ఒకటొచ్చింది మనకనుకోండి. మరిప్పుడు అంటే డైలీలో అదే వచ్చేది మనకి యాక్చువల్‌గా. దీన్నే మనం మెయింటెనెన్స్ టాస్క్ అని గూడా అంటాం. యాహ్! సో, వి డోంట్ క్రియేట్ ఎ సాఫ్ట్‌వేర్ బిజినెస్ అప్లికేషన్ ఫ్రమ్ ద స్క్రాచ్ బాస్. నో, నో, నో. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఎక్కడో రేర్ కేస్‌లో మీకంతే. అంటే ఉన్న అప్లికేషన్స్‌కి మనం ఎన్హాన్స్‌మెంట్ టాస్క్ చేసుకుంటూ ఎళ్తూ ఉంటాం అంతే. రేర్ కేస్‌లో ఒక సాఫ్ట్‌వేర్ బిజినెస్ అప్లికేషన్ ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి చేయటం అనేది రేర్ కేస్. సో, మనకి కంటిన్యూ‌గా వచ్చేదంతా కూడా ఇదే ఎన్హాన్స్‌మెంట్ టాస్క్‌లే. ఎన్హాన్స్‌మెంట్. సో, దీన్నే మనం మెయింటెనెన్స్ టాస్క్ అని గూడా అంటాం. ఎన్హాన్స్‌మెంట్. సో, తర్వాత మనం ఆల్రెడీ ఫస్ట్‌లో డిస్కస్ చేసాం. ఎన్హాన్స్‌మెంట్ ఏంటి? సో, అప్‌గ్రేడ్ అంటే ఏంది? ప్యాచింగ్ అంటే ఏంది? ఇవన్నీ దేని కిందకొస్తాయి? సో, జమానాలో మనం డిస్కస్ చేసాం. ఇక్కడ 4:00 బ్యాచ్ మాత్రమే. మిగతా బ్యాచ్‌కి ఈ విషయాలు తెలీదులే. ఓకే. గుడ్. సో, అందుకోసం మనం ఎన్హాన్స్‌మెంట్‌కి అంత తీసుకున్నాం. ఓకే. నౌ ఇక్కడ డిప్లాయ్‌మెంట్ మోడల్‌లో ఫస్ట్ మోడల్ ఏముందంటే రీక్రియేట్ అనే మోడల్. సరే ఆ రీక్రియేట్ అనే మోడల్ ఎలా పనిచేస్తది? ఏంటి? రియల్ టైమ్‌లో? అంటే సింపుల్‌గా చెప్పాలంటే మనం చూస్తే ఇక్కడ లెట్స్ సే థిస్ ఈస్ మై నోడ్ అనుకుంటే నోడ్. ఈ నోడ్‌లో లెట్స్ సే మనకి చూడండి పార్ట్స్ ఉంటాయి గదా! సో, ఆ పాడ్స్ లోపల గూడా కంటైనర్స్ నడుస్తా ఉంటాయి గదా! యెస్ ఆర్ నో? సో, లెట్స్ సే 3 పాడ్స్ ఉన్నాయనుకోండి. 1, 2, 3 పాడ్స్. ఈ పాడ్స్‌లో యాక్చువల్‌గా మనకి ఇక్కడ ఏదైతే బిజినెస్ అప్లికేషన్ ఉందనుకుంటున్నానో ఇదనుకోండి. ఇది ఓల్డ్ బాస్. ఇది యాక్చువల్‌గా ఇక్కడ డిప్లాయ్ అయిపోయింది ఆల్రెడీ. యెస్. థిస్ వాస్ డిప్లాయిడ్ ఇంటూ థిస్ కంటైనర్. థిస్ పాడ్ ఇన్‌సైడ్ ద పాడ్. ఓకే. సూపర్. ఇలా ఉందనుకోండి. సో, ఇది మై బిజినెస్ అప్లికేషన్. గుడ్. థిస్ ఈస్ మై బిజినెస్ అప్లికేషన్. గుడ్. థిస్ ఈస్ మై బిజినెస్ అప్లికేషన్. ఇట్స్ వర్కింగ్ వెరీ, వెరీ స్మూత్. ఇట్స్ రన్నింగ్ వెరీ, వెరీ స్మూత్‌లీ. నో ప్రాబ్లమ్. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇక్కడ మనకి
కొత్తగా ఈ బిజినెస్ అప్లికేషన్స్ కొన్ని ఫీచర్స్ యాడ్ అయినాయి బాస్. ఇప్పుడు స్టోరీ మొదలైంది. మరి ఈ ఫీచర్స్ యాడ్ అయితే, ఈ కొత్త ఫీచర్స్‌కి గూడా మన ఎవడైతే ఎండ్ యూజర్ ఉన్నాడో, ఆ ఎండ్ యూజర్ ఈ కొత్త ఫీచర్స్‌ని గూడా యాక్సెస్ చేసుకోవాలి గదా! మరి. కొత్త ఫీచర్స్, పాత ఫీచర్స్ 2 కలిపి యాక్సెస్ చేసుకోవాలిప్పుడు. వాడి దగ్గరున్నవి. కానీ ఇక్కడ ఏం జరుగుతదంటే ఇక్కడ మనకి ఈ డిప్లాయ్ మోడల్‌లో రీక్రియేట్ అనే పేరు దీని పేరు. రీక్రియేట్ అనే పేరు దీని పేరు డిప్లాయ్‌మెంట్ మోడల్. అంటే ఇక్కడ ఈ రీక్రియేట్ అనే డిప్లాయ్‌మెంట్ మోడల్‌లో మనం ఏం జరిగిద్దనంటే జనరల్‌గా ఎప్పుడైనా సరే ఒక కొత్త అప్‌డేట్ అనేది మనము దీంట్లోకి ప్లేస్ చేయాలంటే అసలేం జరిగిద్దంటే ఈ పాతగా ఉన్న ఈ పాడ్స్ అన్నీ గూడా డిస్ట్రాయ్ అవుతాయి బాస్. డిస్ట్రాయ్ మీన్స్ డిలీటెడ్. డిస్ట్రాయ్ అవుతాయి. అంటే ఈ మోడల్ ఉపయోగించి నువ్వు పాడ్స్ మెయింటైన్ చేస్తున్నావు గాబట్టి, ఈ మోడల్‌లో కొత్తగా వచ్చే బిజినెస్ అప్‌డేట్స్ అనేది, సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ అనేది తీసుకోదు. మరి తీసుకోకుండా ఏమైద్ది సార్? తీసుకోకుండా అదేం చేస్తదంటే, టోటల్‌గా ఈ పాడ్స్ ఇవన్నీ డిస్ట్రాయ్ అయిన తర్వాత అగైన్ కొత్తగా ఈ మొత్తానికి కలిపిన సంబంధించిన ఒక కొత్త పాడ్స్‌ని తయారు చేసి పెట్టేస్తది ఆ కొత్త పార్ట్స్ తయారు చేసుకొని, ఈ బిజినెస్ అప్లికేషన్ అంతా ఇక్కడ డిప్లాయ్ చేసేస్తుంది. ఆటోమేటిక్ ప్రాసెస్ ఇదంతా ఆటోమేటిక్ ప్రాసెస్. దీని పేరేంది? రీక్రియేట్. అంటే రీక్రియేట్ అంటే అర్థం ఏందంటే, ఇట్ విల్ డిస్ట్రాయ్ ద బిజినెస్ అప్లికేషన్, ద ఓల్డ్ బిజినెస్ అప్లికేషన్ పార్ట్స్ అండ్ ఇట్ రీక్రియేట్స్ ఎ న్యూ పార్ట్స్ విత్ అప్‌డేటెడ్ వర్షన్. సో, విత్ అప్‌డేటెడ్ ఫీచర్ అనుకోండి, వర్షన్ అనుకోండి, ఏదైనా అనుకోండి. అప్‌డేటెడ్ వర్షన్. అట్లా అర్థమైందా? సో, మనకి అప్‌డేటెడ్ వర్షన్‌తో కూడిన ఒక కొత్త పార్ట్స్‌ని మళ్ళీ క్రియేషన్ చేస్తది. దానికోసమే దాని పేరు రీక్రియేషన్ అని పెట్టారు. రీక్రియేట్ అని పేరు. ఆ డిప్లాయ్‌మెంట్ పేరు రీక్రియేట్. సరే ఈ డిప్లాయ్‌మెంట్ వాడితే నాకు లాభమా? నష్టమా? అని మీరు అంచనా వేసుకుంటే, ఆలోచన చేస్తే జస్ట్ థింక్ అబౌట్ ఇట్. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? కస్టమర్ అనే వ్యక్తి పొరపాటులో ఆ బిజినెస్ అప్లికేషన్ యాక్సెస్ చేసుకోవడానికి ఇలా ఇక్కడ వచ్చినప్పుడు, అది అందుబాటులో లేదు. ఇక అప్లికేషన్ అందుబాటులో లేదు. అప్లికేషన్ నాట్ అవైలబుల్ ఇన్ థిస్ మూమెంట్ టు ద ఎండ్ యూజర్. ఎండ్ యూజర్ అనేవాడు ఈ అప్లికేషన్ యాక్సెస్ చేసుకునే సమయంలో ఇక్కడికొస్తే ఈ అప్లికేషన్ అందుబాటులో లేదు. సో, అందుబాటులో లేదు కాబట్టి దానిని మనం ఏమని పిలుస్తాం? డౌన్ టైమ్. So if the application is not available to the end user, this is nothing but downtime or server down అని మనం పిలుస్తున్నాం. ఏదో సంథింగ్ పిలుస్తున్నాం లేదా? అంటే అర్థం ఏందంటే ఇక్కడ మనకు చూడు, ఈ రీక్రియేట్ అనే డిప్లాయ్‌మెంట్ మోడల్ గాని నేను ఫాలో అయితే ఖచ్చితంగా నాకు డౌన్ టైమ్ అనేది కనపడిద్ది. ఎందుకు? అంటే ఎందుకనంటే ఇక్కడ పాడ్స్ అనేది ఒకేసారిగా అన్ని డిస్ట్రాయ్ అవుతాయి. కొత్త పాడ్స్ తయారవుతాయి. కొత్త అప్లికేషన్ తోటి. కొత్త న్యూ ఫీచర్స్ ఉన్న అప్లికేషన్ తోటి. ఇది న్యూ ఫీచర్స్ ఉన్న అప్లికేషన్ తోటి. సో, దీనివల్ల ఆ తర్వాత ఇవి రన్నింగ్‌లోకొచ్చినప్పుడు మన ఎండ్ యూజర్ అనేవాడు సింపుల్‌గా వీటిని యాక్సెప్ట్ అంటే అర్థమేంది? అంటే ఇక్కడ అర్థమేందంటే, సో, ఇక్కడ డిస్ట్రాయ్ ఎవ్రీథింగ్ అర్థమైందా? అర్థమైందా? డిస్ట్రాయ్ ఎవ్రీథింగ్ అండ్ రీక్రియేట్ న్యూ పాడ్స్ విత్ న్యూ అప్డేట్స్ వర్షన్ ఆర్ న్యూ అప్డేటెడ్ ఫీచర్స్ ఆర్ వర్షన్స్ ఆఫ్ అప్లికేషన్. అప్లికేషన్ అంటే యాప్ అనుకోండి. యాప్ అట్లా. అంటే దీని అర్థం ఏందంటే, ఒక కొత్త అప్లికేషన్ ఏదైతే ఉందో ఆ ఫీచర్స్‌తో కూడిన కొత్త పార్ట్స్ తయారవుతాయని అర్థం. ఎప్పుడు? రీక్రియేట్ అప్పుడు. డిస్ట్రాయ్ ఎవ్రీథింగ్. డిస్ట్రాయ్ మీన్స్ వాట్? డిలీట్. డిస్ట్రాయ్ మీన్స్ మరి అలాంటప్పుడు ఈ మోడల్ మాకెందుకు చెప్పారు సార్? పని చేయదు కదా ఇది. అంటే ఇంటర్వ్యూలో క్వెషన్ అడుగుతాడు బాబు. అందుకోసం ఇది చెప్పడం. ఇంటర్వ్యూలో క్వెషన్ అడుగుతాడుగా. దానికి ఆన్సర్ చెప్పాలిగా. బాబు డిప్లాయ్‌మెంట్ ఉంది గదా! డిప్లాయ్‌మెంట్‌లో రీక్రియేట్ అంటే ఏందని అడుగుతాడు. రీక్రియేట్ అంటే మీరేం చెప్పాలంటే సార్ ఇఫ్ ఎనీథింగ్, న్యూ అర్థమైందా? అంటే ఏంది? ఎనీథింగ్ న్యూ అంటే ఏదైనా సరే ఒక న్యూ అప్‌డేట్ ఉంటే,
ఆ న్యూ అప్డేట్ అనేది తీసుకోవడానికి రీక్రియేట్ పనిచేయదు. ఎందుకంటే ఇక్కడ ఓల్డ్ పార్ట్స్ అన్నీ డిలీట్ అయిన తరువాత మాత్రమే కొత్త పార్ట్స్, కొత్త అప్డేట్స్‌తో కూర్చిన ఫీచర్స్ సంబంధించిన పార్ట్స్ తయారవుతాయి కాబట్టి, ఈ లోపల మనకి ఎండ్ యూజర్ అది అప్లికేషన్ యాక్సెస్ చేసుకుంటే వాడికి డౌన్ టైమ్ కనిపిస్తది. సో, దిస్ ఇస్ డ్రాబ్యాక్ ఇన్ రీక్రియేట్ ఆప్షన్. దిస్ ఇస్ డ్రాబ్యాక్ ఫర్ రీక్రియేట్ ఆప్షన్. సో, డౌన్ టైమ్ మీన్స్ వాట్ ఫ్రెండ్స్? డౌన్ టైమ్ means application is down. The application is down, or the application is not available for some time. అంటే కొంత సమయం సేపు అప్లికేషన్ అనేది అందుబాటులో ఉండదు. దాన్నే మనం దిస్ ఈస్ కాల్డ్ యాస్ అప్లికేషన్ డౌన్ టైమ్. రాసుకోవాల్సిన అవసరం లేదు. ఈ రికార్డింగ్ మీకు ఇస్తాను కాబట్టి నో ప్రాబ్లమ్. సో, కాకపోతే మీకు అర్థం కోసం కూడా టైప్ చేస్తాను. ఓకేనా? సింపుల్‌గా చెప్పాలంటే మీరెవరైనా ఇంటర్వ్యూలో ఇలా చెప్పండి. డిస్ట్రాయ్ ద పాడ్స్. అవునా? డిస్ట్రాయ్. DESTORY. Destroy the pods and creating new pods with the latest updates. అంతే సింపుల్‌గా ఇలా చెప్పేసేయండి. సింపుల్, వెరీ వెరీ సింపుల్. లేటెస్ట్ అప్డేట్స్ అంటే కొత్త ఫీచర్స్ అని అర్థం. ఓకేనా? సార్ మరి సార్ ఈ రెండో చెప్పండి సార్ ఫాస్ట్‌గా. మీరు స్లోగా చెప్తారు ఏంటి సార్? నేను తొందరగా వెళ్ళిపోవాలి. ఆల్రెడీ అపాయింట్‌మెంట్ ఇచ్చాం. ఎన్ని అపాయింట్‌మెంట్ ఇచ్చినా ఇది జీవితానికి పనికొచ్చే క్లాస్ కాబట్టి దయచేసి వినండి నాయనలారా. సార్ నాయనలారా అంటే ఏం సార్? నాయన అంటే అయ్యా. అయ్య అంటే ఏం సార్? సారు. అంటే మిమ్మల్ని సార్ అంటున్నాం. అర్థమైందా? ఫీల్ అవ్వగాకండి ప్రతి వాళ్ళు అన్నిటికి. ఆ! ఓకే. సో, ఇది. ఇక్కడ సార్ మాకు డిప్లాయ్‌మెంట్‌లో రెండోదేంటి చెప్పండి సార్ ఫాస్ట్‌గా అంటే రెండోదేంటంటే రోలింగ్ అప్డేట్స్ బాస్. రోలింగ్ అప్డేట్స్. మరి రోలింగ్ అప్డేట్స్ అంటే ఏంది సార్? అసలు ఏంది? వాట్ హ్యాపెన్స్ ఇఫ్ ఐ క్రియేట్ ఎ రోలింగ్ అప్డేట్స్ ఆప్షన్? యెస్. అంటే ఈ రోలింగ్ అప్డేట్స్ ఆప్షన్ ఉపయోగించి మనం డిప్లాయ్‌మెంట్ క్రియేషన్ చేస్తే ఏం జరిగిద్ది అనంటే చూడండి. జనరల్‌గా నేను చెప్తాను. ఇట్ విల్ నాట్ డిస్ట్రాయ్ ఆల్ ద పార్ట్స్. ఇట్ విల్ నాట్ డిస్ట్రాయ్ ఆల్ ద పార్ట్స్. అంటే అన్ని పార్ట్స్‌ని ఇది డిలీట్ చేయదు. మరి చేయకుండా ఏం చేస్తది అంటే ఇట్ విల్ డిలీట్ వన్ బై వన్ పార్ట్ బాస్. వన్ బై వన్ పార్ట్. అర్థమైందా? అండ్ ఇట్ విల్ క్రియేట్ చాలా ఎక్సలెంట్ ఫీచర్. ఇట్ విల్ క్రియేట్ న్యూ పార్ట్స్ విత్ లేటెస్ట్ అప్డేట్స్ వన్ బై వన్. అదే యాక్చువల్. విత్ వన్ బై వన్ పాడ్ అట్లనమాట. చూసారా? విత్ న్యూ పాడ్స్ విత్ లేటెస్ట్ అప్డేట్స్ వన్ బై వన్ పాడ్. అంటే అర్థం ఏందంటే ఒక పాడు డిస్ట్రాయ్ చేసిద్ది. మరొక పాడ్‌లో లేటెస్ట్ బిజినెస్ అప్లికేషన్ అప్డేట్ చేసిద్ది. మరొక పాడ్‌ని డిలీట్ చేసిద్ది. మళ్ళీ లేటెస్ట్ అప్డేట్స్‌ని ఆ పాడ్ తయారు చేస్తది. అట్లనమాట. అంటే ఇది అర్థమేంది? వన్ బై వన్ డిలీషన్. గతంలో ఏంటి? టోటల్‌గా అన్ని పార్ట్స్ డిలీట్ అయ్యేది. అప్పుడు అప్లికేషన్ డౌన్ టైమ్ చూసేవాళ్ళమే. మరి సార్ ఇది డౌన్ టైమ్ చూడమా? చూడం. యాక్చువల్‌గా ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ ఉంటదేమో ఇదంతే. అది మాత్రం కంపల్సరీగా డౌన్ టైమ్ చూడాల్సొస్తది. తప్పదది. అది డౌన్ టైమ్ చూడాల్సొస్తది. ఎందుకంటే అంటే ఇట్ అప్డేట్స్ వన్ బై వన్ పార్ట్స్ విత్ లేటెస్ట్ అప్డేట్స్ బాస్. అర్థమైందా? ఏంటి? రాద్దాం. సో, ఇట్ అప్డేట్స్ యెస్ సార్. ఇట్ అప్డేట్స్ వన్ బై వన్ పార్ట్స్ విత్ లేటెస్ట్ అప్డేట్స్.
or new features మీన్స్ 1 by 1 అంతే 1 by 1 అంటే ఒక పాడ్‌ని డిలీట్ చేస్తది, మరొక కొత్త పాడ్‌ని తయారు చేస్తది. ఒక పాడ్‌ని డిలీట్ చేస్తది, మరొక కొత్త పాడ్ అట్లనమాట ఇది. సో ఇందాక రీక్రియేట్‌లో అట్లా లేదు. జనరల్ స్ట్రెయిట్ అవే డైరెక్ట్ అటాక్. ఇక మొత్తాన్ని తీసి పక్కన పడేస్తదది. సో దానివల్ల చాలా సమస్యలనమాట మనకి. అందువల్ల మనం రీక్రియేట్ అనేది రియల్ టైమ్‌లో వాడొచ్చా సార్? నో, 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 నో. వాడకూడదు బాస్. ఎందుకు? అది చాలా రిస్క్ బాస్. ఎందుకు రిస్కు? అంటే అది ఆల్రెడీ పార్ట్స్ మొత్తం తయారైపోయి గందరగోళం అయిపోద్ది. సో దీన్నే ఇంకో భాషలో చెప్పాలంటే అంటే మీరు సూటిగా స్పష్టంగా ఇంటర్వ్యూవర్‌కి అర్థమయ్యేలాగా మీకు అర్థమయ్యే భాష మాట్లాడాలంటే చూడండి ఇక్కడ ఓల్డ్ పార్ట్స్ విల్ బి రీప్లేస్డ్ విత్ విత్ న్యూ పార్ట్స్ లేటెస్ట్ అప్‌డేట్స్. న్యూ పాడ్స్ విత్ లేటెస్ట్ అప్‌డేట్స్. అంటే అర్థం ఏంటి? అంటే ఓల్డ్ పాడ్స్ అనేది రీప్లేస్ జరుగుతాయి. ఎలాగా? న్యూ పాడ్స్ లేటెస్ట్ అప్‌డేట్స్ తోటి అని. న్యూ పాడ్స్. అంటే ఎలాగా? 1 బై 1, 1 బై 1, 1 బై 1, 1 బై 1 బై 1. ఓన్లీ 1 బై 1 బాస్. సో ఇలాగా అంటే దీన్ని బట్టి మనకేమైద్దంటే రోలింగ్ బ్యాక్ అంటే ఇదే మరి. రోలింగ్ బ్యాక్ అంటే ఏంది? సైమల్టేనియస్‌గా ఓల్డ్ పార్ట్స్ అన్నీ గూడా కొత్త పార్ట్స్‌గా రీప్లేస్ జరుగుతా ఉంటాయి. 1 బై 1, 1 బై 1. సైమల్టేనియస్‌గా న్యూ పార్ట్స్ అన్నీ ఓల్డ్ పార్ట్స్ అన్నీ గూడా కొత్త పార్ట్స్‌గా రీప్లేస్ జరుగుతా ఉంటాయి 1 బై 1. అంటే లేటెస్ట్ అప్‌డేట్స్‌తో కూడిన పార్ట్స్ తయారవుతా ఉంటాయన్నమాట. లేటెస్ట్ అప్‌డేట్స్‌తో కూడిన పార్ట్స్ తయారవుతూ ఉంటాయి. దీనినే మనం రోలింగ్ అప్‌డేట్స్ అని పిలుస్తాము. యెస్ ఆర్ నో? అర్థమైందా? ఓకే. సరే మరి సార్ 2 అప్‌డేట్స్ అర్థమైనయి సార్. ఓకే. బానే ఉంది. మరి మూడోది ఏంటి సార్? ఫాస్ట్‌గా జెప్పేయండి సార్. 6:30 అయింది టైం. ఓకే. చెప్తాను. సో, బ్లూ గ్రీన్ ఏంది? అంటే ఇక్కడ మనకి మూడో డిప్లాయ్‌మెంట్ ఏంది చూద్దాం. ఈ మూడో డిప్లాయ్‌మెంట్ అంటే అర్థం ఏంటంటే జనరల్‌గా చూడండి యాక్చువల్‌గా మనకి అసలు డిప్లాయ్‌మెంట్ అదంతా స్టోరీ జూస్తే మనకి ఇదిగో డిప్లాయ్‌మెంట్ అదంతా స్టోరీ జూస్తే మనకిక్కడ ఇక్కడ ఒక వ్యక్తి ఉంటాడు బాస్. ఇక్కడ వాడు తన ల్యాప్‌టాప్ తీసుకొని ఏదో సంథింగ్ అప్లికేషన్ యాక్సెస్ చేయడానికి ఏదో చేస్తున్నాడు. సో, ఇచ్చిన వెంటనే ఇక్కడ ఈడు ఎండ్ యూజర్. ఈ ఎండ్ యూజర్ అనేవాడు డైరెక్ట్‌గా ఒక వ్యక్తిని టచ్ చేస్తాడు. ఆ వ్యక్తి పేరేందంటే సర్వీస్. ఈ వ్యక్తి పేరేంది? సర్వీస్ చెప్పాను గదా! అంటే ఈ సర్వీస్ అనేది డిస్పాచ్ చేస్తా ఉంటది అందరిని. అంటే లోడ్ బ్యాలెన్సర్ లాగా. సర్వీస్ అనేది లోడ్ బ్యాలెన్సర్ మాదిరి. సో, ఏ వ్యక్తి ఇచ్చిన రిక్వెస్ట్ అయినా ఇదే తీసుకునిద్దనమాట. ఈ వ్యక్తి ఇచ్చిన రిక్వెస్ట్ కూడా ఇదే తీసుకునిద్ది. తీసుకొని డిస్పాచ్ చేస్తా ఉంటది. లోడ్ డిస్ట్రిబ్యూట్ చేస్తా ఉంటది. ఆ క్రమంలో ఇదిగో ఈ లోడ్ అనేది ఇట్లా వస్తాయి గదా! యెస్ ఆర్ నో? యెస్ ఇక్కడికొస్తది. అలాగ వస్తదనమాట లోడ్. సో, లోడొచ్చిన తర్వాత అప్పుడు మనకేంటి ఇక్కడ పాడ్స్ ఉంటాయి గదా! పాడ్స్ యెస్. అప్పుడు ఆ పాడ్స్ అనేది ఇదిగో ఇక్కడ అప్లికేషన్ ఉంటది గదా! కంటైనర్‌లో యెస్. అంటే ఈ వ్యక్తి ఇక్కడ ఎండ్ యూజర్ అనే వ్యక్తి ఇదిగో ఒక రిసోర్స్ కోసం చూసి రిక్వెస్ట్ ఇచ్చినప్పుడు లెట్స్ సే ఏదైనా గాని, ఏదైనా సరే ఒక రిక్వెస్ట్ ఇచ్చాడు. తన బ్రౌజర్ నుంచో, ఫోన్ నుంచో ఎక్కడి నుంచో. ఆ రిక్వెస్ట్ అనేది సర్వీస్‌కొస్తది. సర్వీస్ తీసుకునిద్ది. ఈ సర్వీస్ ఏం చేస్తది? ఎక్కడైతే ఉన్నాడో ఇక్కడ పాడ్‌కెళ్తది. సో, ఇక్కడ యాక్చువల్‌గా ఈ పాడ్స్ అనేది డిప్లాయ్ అని చెప్పాను గదా! డిప్లాయ్‌మెంట్ అని అట్లా. డిప్లాయ్‌మెంట్ కింద పనిచేస్తా ఉంటాయి. పాడ్స్ అనేవి. ఓకే. అంటే ఆటో స్కేలింగ్ అనుకోండి బాస్ ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే. ఇదేమో లోడ్ బ్యాలెన్సింగ్ అనుకోండి. ఇదేమో ఆటో స్కేలింగ్ లాగా. అంటే అవసరమైనప్పుడు పార్ట్స్ తయారవుతాయి ఆటోమేటిక్‌గా. అవసరం లేనప్పుడు పార్ట్స్ రిమూవ్ అవుతాయి. అంతే ఆటో స్కేలింగ్. దట్స్ ఇట్. దీన్నే మనం డిప్లాయ్‌మెంట్ అంటాం. సింపుల్‌గా డిప్లాయ్‌మెంట్ అంటే అదే. అయితే ఆటో స్కేలింగ్ అనేది ఒకటే ప్రాసెస్‌లో మనం ముగించాం. ఇక్కడ డిప్లాయ్‌మెంట్ అనేది 5 ప్రాసెస్‌లు జరుగుతాయన్నమాట. 5 మోడల్స్ ఉన్నాయి. ఆటో స్కేలింగ్‌లో ఒకటే మోడల్. ఏ మోడల్ అది? సింపుల్ మోడల్. ఒకటేదో అవుతది. దాని తర్వాత ఏదో జరిగిద్ది అంతే. కానీ ఇక్కడ అట్లా గాదు. ఇది డిప్లాయ్‌మెంట్ మోడల్‌లో ఫస్ట్ మోడల్ ఏమో పార్ట్స్ అన్నీ పార్ట్స్ అన్నీ డిలీట్ అవుతాయి. తర్వాత కొత్త పార్ట్స్ తయారవుతాయి. రెండోదేంటి?
1 బై 1 అంటే ఏంది? ఒక పాడ్ డిలీట్ అయిన తర్వాత కొత్త పాడ్ లేటెస్ట్ అప్‌డేట్స్‌తో మళ్ళీ తయారైద్ది. మరొక పాడ్ ఓల్డ్ పాడ్ రీప్లేస్ విత్ న్యూ అప్‌డేట్స్. ఓల్డ్ పాడ్ రీప్లేస్డ్ విత్ న్యూ అప్‌డేట్స్ మరొక పాడ్. అట్లా. ఈ 2 విషయాలు డిప్లాయ్‌మెంట్ గురించి మనం నేర్చుకున్నాం. మరి మూడో సంగతి ఏంటి? అంటే మూడో విషయం ఏంటి? మూడో టాస్క్ ఏంది? మూడో డిప్లాయ్‌మెంట్ మోడల్ ఏంది? చూస్తే యెస్ ఫ్రెండ్స్. మూడో డిప్లాయ్‌మెంట్ అనే మోడల్ చూస్తే మనకి దాని పేరే చూడండి చాలా వెరీ, వెరీ ఇంపార్టెంట్ మోడల్ ఇది. బ్లూ గ్రీన్ డిప్లాయ్‌మెంట్. వెరీ, వెరీ ఇంపార్టెంట్. మనకు రియల్ టైమ్‌లో ఇదే దొరికేది. యెస్. చాలా ఇంపార్టెంట్. బ్లూ గ్రీన్ డిప్లాయ్‌మెంట్. సార్ ఇది ఎలా పనిచేస్తది సార్? అంటే ఈ బ్లూ గ్రీన్ డిప్లాయ్‌మెంట్ అనేది ఎలా పనిచేస్తదంటే జనరల్‌గా చెప్పాను గదా! మీకు ఎండ్ యూజర్ అనేవాడు వస్తాడు ఇక్కడ. వాడు రిక్వెస్ట్ ఇస్తాడు. రిక్వెస్ట్ ఇచ్చిన వెంటనే ఏం జరిగిద్ది ఇక్కడ మనకి ఆల్రెడీ బిజినెస్ అప్లికేషన్ రన్నింగ్ ఇన్ దిస్ పాడ్. బిజినెస్ అప్లికేషన్ రన్నింగ్ ఇన్ దిస్ పాడ్. ఈ బిజినెస్ అప్లికేషన్ అనేది ఇదిగో ఈ వ్యక్తి యాక్సెస్ చేసుకోవడానికి వస్తూ ఉంటాడు. మధ్యలో ఎవడుంటాడు? ఒకడు సర్వీస్ అనేవాడు ఒకడుంటాడని చెప్పాను. సర్వీస్. తాడే లోడ్ బ్యాలెన్సర్ అని చెప్పాను. ఈడు ఎండ్ యూజర్. సో, ఇవన్నీ పాడ్స్. ఇవన్నీ గూడా ఒక డిప్లాయ్‌మెంట్ అండర్ వన్ డిప్లాయ్‌మెంట్ కింద పనిచేస్తా ఉంటాయి. ఇది బ్లూ గ్రీన్ డిప్లాయ్‌మెంట్ అనుకుంటే. సో, యాక్చువల్‌గా ఇక్కడ ఓల్డ్ ఉంది బాస్. ఇక్కడ గూడా ఓల్డ్ అనుకో. ఇది గూడా ఓల్డ్, ఓల్డ్. ఈ అప్లికేషన్ అనేది నడుస్తా ఉంది. ఓల్డ్ అప్లికేషన్. ఇట్ ఈస్ రన్నింగ్ వెరీ, వెరీ స్మూత్‌లీ. యెస్. ఎక్సలెంట్. సో, ఇన్ దిస్ కేస్ ఐ వాంట్ టు డిప్లాయ్ ఎ న్యూ అప్‌డేట్స్. లేటెస్ట్ అప్‌డేట్స్ అనేది ఇప్పుడు నేను డిప్లాయ్ చేయాలి. అంటే ఈ బ్లూ గ్రీన్ డిప్లాయ్‌మెంట్ మోడల్ ప్రకారం కొత్త అప్‌డేట్స్‌ని డిప్లాయ్ చేయటానికి వీడొక కండిషన్ పెట్టుకున్నాడు. బ్లూ గ్రీన్ డిప్లాయ్‌మెంటోడు. ఏం కండిషన్ అది పెట్టుకున్నాడు? ఏం కండిషన్ పెట్టుకున్నాడంటే, "అరే బాస్! ఇదిగో కొత్త అప్‌డేట్స్ అనేది ఏదైతే ఉన్నాయో, అప్‌డేట్స్ అనేది ఇదిగో ఈ కొత్త అప్‌డేట్స్ ఇవన్నీ నువ్వు చెప్తున్నావు గదా! ఈ అప్‌డేట్స్ తోటి నా దగ్గరికి రావద్దు. డోంట్ కమ్ టు మీ అలాంగ్ విత్ న్యూ అప్‌డేట్స్. నో. ప్లీజ్ డోంట్ కమ్" అని చెప్తుంది. ఎవరు? బ్లూ గ్రీన్. మరి యమ్మా ఏం చేయాలి నేను? కొత్త అప్‌డేట్స్ తీసుకోవాలి గదా! కొత్త అప్‌డేట్స్ ఈ కంటైనర్‌లో నేను అప్‌డేట్ చేయాలి గదా! ఈ ఓల్డ్ అప్లికేషను కస్టమర్స్‌కి నచ్చటం లేదు. కస్టమర్స్ ఫీడ్‌బ్యాక్ చాలా దారుణంగా ఉంది. అప్లికేషన్ పనిచేయట్లేదు అని చెప్పాడు వీడు. అయితే అరే! బ్లూ గ్రీన్ డిప్లాయ్‌మెంట్ అని నేను చెప్పాను గదా! యాక్చువల్‌గా నన్ను నువ్వు బ్లూ అనుకోరా బాబు అని చెప్పింది వాడిని. నన్ను బ్లూ అనుకో. ఓకే. మరి గ్రీన్ ఎవడమ్మా? గ్రీన్ ఇంకొకడున్నాడు రా వాడు. ఓకే. ఈడు గ్రీన్. అంటే గ్రీన్ అంటే ఏందమ్మా? ఏం లేదురా బాబు. నువ్వేదైతే లేటెస్ట్ అప్‌డేట్స్ ఉన్నాయో ఫస్ట్ గ్రీన్‌కెళ్ళి గ్రీన్‌లో డిప్లాయ్ జేసుకో ఫస్ట్. అంటే గ్రీన్‌లో యెస్. అప్‌డేట్స్ ఆల్ దిస్ లేటెస్ట్ అప్‌డేట్స్ ఇంటూ గ్రీన్. యెస్. యెస్ అమ్మా. ఓకే. అంటే గ్రీన్‌లో జేసేసుకో ఫస్ట్. అంటే ఈ అప్‌డేట్స్ అంతా గ్రీన్‌లో జేసుకో. ఓకే. మరి అప్‌డేట్స్ అన్నీ గ్రీన్‌లో జేసిన తర్వాత ఏం జేస్తావో తెలుసా? ఈ గ్రీన్‌లో వర్క్ అవుతున్నాయో లేవో చెక్ జేసుకో. ఓకే. ఈ గ్రీన్‌లో వర్క్ అవుతుంది అన్నప్పుడు మాత్రమే యెస్. ఈ బ్లూ అనేది డిలీట్ జేసుకో. అదర్‌వైస్ బ్లూ అలాగే ఉంచేసుకో. దీనివల్ల ఏమైద్ది అంటే సైమల్టేనియస్‌గా మనం 2 చూడండి 2 ఎన్విరాన్మెంట్స్‌ని మనం ఇక్కడ నడిపించాలి. ఒకటేంది బ్లూ ఎన్విరాన్మెంట్ యాస్ వెల్ యాస్ గ్రీన్ ఎన్విరాన్మెంట్. దీన్నే మనం బ్లూ గ్రీన్ ఎన్విరాన్మెంట్ అంటాం. అంటే బ్లూ గ్రీన్ ఎన్విరాన్మెంట్ ఏంటంటే బ్లూ వాడు ఏం చెప్తాడంటే, "అరే బాబు! డోంట్ టచ్ విత్ మీ. నాతో టచ్ చేయగాకయ్యా. నేను అప్లికేషన్‌ని ఇదిగో రన్ అవుతున్నాను. కస్టమర్ వచ్చి నన్ను యాక్సెస్ చేసుకుంటున్నాడు. మరి అలాంటి యాక్సెస్ చేసుకునే సమయంలో నన్ను డిస్టర్బ్ చేయొద్దు నువ్వు. కొత్తగా ఏదైనా ఫీచర్స్ మోడిఫికేషన్ వచ్చినియి అంటున్నావు గదా! అదంతా గూడా గ్రీన్ ఉంది. గ్రీన్‌లో డిప్లాయ్ జేసుకో." అక్కడ నడుస్తా ఉంటది వ్యవహారం. అక్కడ నడుస్తా ఉంటది. మరి అక్కడ నడిసినది మరి కస్టమర్‌కి ఎలా అందుతాయమ్మా? అని చెప్పా నేను. అడిగా. కస్టమర్‌కి ఎలా అందుతాయంటే వాడు చెప్పాడు. ఎలాగా? ఎలా అందుతాయో తెలుసా? యెస్. చూడండి. ఎలా అందుతాయో కస్టమర్‌కి నేను చెప్తా అన్నాడు వాడు. ఎవడు? బ్లూ వాడు. యెస్ ఫ్రెండ్స్. చూడండి. ఇది అర్థమైతేనే క్యూబర్నెటిస్ అర్థమైద్ది. ఇది అర్థమైతేనే ప్రాజెక్ట్ చేయగలవు. ఇది అర్థమైతేనే జాబ్ వచ్చిద్ది. అంతే కన్ఫర్మ్ ఇంకేం లేదు. డైరెక్ట్‌గా స్ట్రెయిట్‌గా ఒకటి చూసేసి టక 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 టైప్ చేస్తే టైపిస్ట్‌గా మిగిలిపోతారు మీరంతే. ఏం లేదు. 4 ఏళ్ళు కాదు గదా! 4 నెలలకు కూడా పనికిరారు మీరు. 4 ఏళ్ళు ఎక్స్‌పీరియన్స్ పెట్టాలంటే కనీసం ఇంత దమ్ముండాలి మనిషికి. ఇంత స్టఫ్ ఉండాలని. ఓకేనా? గుడ్.
సో ఇప్పుడు మనకి అంటే అప్లికేషన్ ఏదైతే ఉందో నడుస్తా ఉంది. కొత్త అప్‌డేట్స్ మాత్రం బ్లూ ఎన్విరాన్మెంట్‌లో చెయ్యము. మరి ఎక్కడ చేయాలి? గ్రీన్‌లో చేయాలి. మరి గ్రీన్‌లో చేస్తే ఇక్కడ చూస్తే ఇక్కడ మనకి అసలు సర్వీస్ అని ఒకటి ఉందని చెప్పాను. ఎస్‌ఈఆర్ సర్వీస్. సర్వీస్ అంటే ఏంది? లోడ్ బ్యాలెన్సర్ బాస్ అంతే. సో ఇక్కడ ఏం చేస్తాడు ఇక్కడ చూసారా? కస్టమర్‌లు ఈళ్ళందరూ. వాళ్ళందరూ ఏం చేస్తారు? రిక్వెస్ట్‌లు ఇస్తా ఉంటారు ఇట్లా. రిక్వెస్ట్‌లు ఇస్తా ఉంటారు. ఈ రిక్వెస్ట్‌లన్నీ వీడు ఈడకి ట్రాన్స్‌ఫర్ చేస్తున్నాడు. ట్రాన్స్‌ఫర్ చేసి మళ్ళీ తీసుకొని మళ్ళీ వాడికి కావాల్సిన యూ నో ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. అంటే ఈ రిక్వెస్ట్ తీసుకుంటాడు. ఆ రిక్వెస్ట్‌ని ఇక్కడికి ట్రాన్స్‌ఫర్ చేస్తాడు. మళ్ళీ వాడికి కావాల్సిన రెస్పాన్స్ వాడికి అందుబాటులోకి ఇస్తా ఉంటాడు. వీడు చేసే పని అది. ఎవడు వీడు సర్వీస్. సర్వీస్. సర్వీస్ అంటే లోడ్ బ్యాలెన్సర్ అనుకోండి. అంటే సర్వీస్ ఈస్ యూజ్డ్ టు ఎక్స్‌పోర్ట్ అవర్ పార్ట్స్ టు ద కస్టమర్. అంటే మన పార్ట్స్‌ని ఎక్స్‌పోర్ట్ చేసే వ్యక్తే లోడ్ బ్యాలెన్సర్ ఆర్ సర్వీస్ అని అర్థం. సర్వీస్ అంటే అదే అర్థం. మనం ఎక్స్‌పోజ్ చేస్తా ఉంటారు. సో, వితౌట్ సర్వీస్ వి కెనాట్ యాక్సెస్ ద డిప్లాయ్‌మెంట్ పాడ్. అంటే ఇది ఏదైతే ఇదిగో ఇది మనం చూస్తున్నామో ఇది డిప్లాయ్‌మెంట్ పాడ్ యాక్చువల్‌గా. ఈ డిప్లాయ్‌మెంట్‌లో ఉన్న పాడ్స్‌ని యాక్సెస్ చేయాలంటే ఎవడు ఈడు ఎండ్ యూజరు. కానీ ఆ మధ్యలో సర్వీస్ అనోడు ఉండాలి. ఇంకొకడు కూడా ఉంటాడు. వాడి పేరు ఇంగ్రెస్. వాడిని నేను టచ్ చేయట్లేదు. ఇంగ్రెస్ అనేది నేను నెక్స్ట్ చెప్తా. ఇంగ్రెస్‌ని టచ్ చేసి సర్వీస్‌లోకి రావాలి యాక్చువల్‌గా వాడు. ఇంగ్రెస్, సర్వీసు, డిప్లాయ్‌మెంట్. సో, ఇదిగో ఇదంతా కూడా డిప్లాయ్‌మెంట్ ప్రాసెస్. ఈ డిప్లాయ్‌మెంట్‌లో రిప్లికా సెట్‌లో పార్ట్స్. డిప్లాయ్‌మెంట్, రిప్లికా సెట్, పార్ట్స్. సో, ఇదంతా కూడా మనం డిప్లాయ్‌మెంట్ అని చెప్పాలి. ఈ డిప్లాయ్‌మెంట్ గ్రీన్ డిప్లాయ్‌మెంట్. బ్లూ గ్రీన్ డిప్లాయ్‌మెంట్ అంటే కొత్తగా ఉన్న పాత వెర్షన్స్ ఉన్న సాఫ్ట్‌వేర్ అంతా ఇక్కడ నడుస్తా ఉంటది. అప్పుడు ఈ లోడ్ బ్యాలెన్సర్ వీటి నుంచి యాక్సెస్ చేసుకొని వాడికి రెస్పాన్స్ ఇస్తది. మరి కొత్త ఫీచర్స్‌తో కలిగిన లేటెస్ట్ అప్‌డేట్స్‌తో కూడిన బిజినెస్ అప్లికేషన్ అనేది ఈ పాడ్స్‌లో ఉంది గదా! మరి ఈ పాడ్స్ సంగతేంది? ఈ పాడ్స్ గొడవేంటి? అంటే ఇక్కడ ఈ డిప్లాయ్‌మెంట్ అది. బ్లూ ఎన్విరాన్మెంట్ డిప్లాయ్‌మెంట్ అనేది వితౌట్ డెస్ట్రాయింగ్ ద బ్లూన్ బ్లూ డిప్లాయ్‌మెంట్ అర్థమైందా? మనం గ్రీన్‌ని తయారు చేసుకుంటాం. గ్రీన్ ఎన్విరాన్మెంట్ తయారు చేసుకొని దీంట్లో పెడుతున్నాం. ఓకే. ఇంతవరకు అర్థమైంది. అంటే లేటెస్ట్ అప్‌డేట్స్ అంతా గ్రీన్‌లో ఉన్నాయి ఇప్పుడు బాస్. ఓల్డ్ అంతా గూడా బ్లూలో ఉన్నాయి. బ్లూ ఓల్డ్, గ్రీన్ అనేది న్యూ ఉంది. కానీ ఇప్పుడు ఈ లోడ్ బ్యాలెన్సర్ ఏం చేస్తదంటే, ఆఫ్టర్ సమ్ టైమ్ ఎప్పుడైతే రిక్వెస్ట్‌లనేది ఇదిగో ఈ గ్రీన్‌కి మళ్ళిస్తుందో, ఇక్కడ చూసావా రిక్వెస్ట్‌లన్నీ గూడా ఈ గ్రీన్‌కి మల్లుతా ఉంటాయి. గ్రీన్‌కిట్లా. రిక్వెస్ట్‌లన్నీ గూడా ఎక్కడికి మల్లుతున్నాయి బాస్? గ్రీన్ ఇట్లా, ఇలా. కానీ, ఈ రిక్వెస్ట్‌లు గ్రీన్‌కి ఇలా మళ్ళిచ్చిన తర్వాత, కాసేపటికి మళ్ళీ ఇదిగో రిక్వెస్ట్‌లన్నీ ఈ సైడ్‌కి మళ్ళిచ్చిద్దనమాట. ఎవరు? సర్వీస్. అర్థమైందా? కాసేపు ఆఫ్టర్ సమ్ టైమ్, ఆఫ్టర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ అర్థమైందా? అంటే ఈ సర్వీస్ అనేది ఇక్కడ ఈ గ్రీన్ డిప్లాయ్‌మెంట్‌కి లింక్ జరిగిద్దనమాట. ఈ గ్రీన్ డిప్లాయ్‌మెంట్‌కి లింక్ అయిద్దనమాట. అంటే లింక్ ద గ్రీన్ డిప్లాయ్‌మెంట్. లింక్ ద గ్రీన్ డిప్లాయ్‌మెంట్. అప్పుడు న్యూ ఇదేదైతే ఉందో గ్రీన్ డిప్లాయ్‌మెంట్ ఇది రన్నింగ్ మోడల్‌లోకొస్తది యాక్చువల్. ఇది రన్నింగ్ మోడ్‌లోకొస్తది. ఒకవేళ దీంట్లో ఇష్యూ లేకుండా ఇది సక్రమంగా అప్లికేషన్ అనేది బాగా నడుస్తా ఉంటే కస్టమర్‌లు చాలా హ్యాపీగా ఫీల్ అయితే అప్పుడు బ్లూ డిప్లాయ్‌మెంట్ అనేది డిస్ట్రాయ్ జేస్తాము. డిస్ట్రాయ్ అవుతుంది. అప్పటి వరకి మాత్రం నో, 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 నో. వి డోంట్ డిస్ట్రాయ్ థిస్ బ్లూ ఎన్విరాన్మెంట్. అర్థమైందా? బ్లూ ఎన్విరాన్మెంట్ అనేది డిస్ట్రాయ్ చేయం. సో, థిస్ ఈస్ యాక్చువల్ పిక్చర్ ఇది యాక్చువల్‌గా. ఇట్లా ఉంటది రియల్ టైమ్‌లో. అర్థమైందా? ఇట్లా అంటే లింక్ అనేది ఫస్ట్ అనేది ఓల్డ్‌కి ఉంటది. ఆ తర్వాత కొంత సమయానికి గ్రీన్‌లోకి లింక్ వస్తది. గ్రీన్‌లోకొచ్చిన తర్వాత అప్లికేషన్ బిహేవియరు, అప్లికేషన్ పెర్ఫార్మన్సు, అప్లికేషన్ లోడు, అప్లికేషన్‌లో ఏమైనా ఇష్యూస్ అవన్నీ ఉన్నాయనుకో, ఒకవేళ మళ్ళీ బ్లూనే నడిపిస్తది. బట్ అప్లికేషన్ ఇష్యూ లేదు, ఏం లేదు. నథింగ్. నో, నో ఎర్రర్స్. నో డిఫెక్ట్స్. నథింగ్ ఈస్ దేర్. దెన్ స్ట్రెయిట్ అవే సర్వీస్ ఈస్ లింక్డ్ విత్ గ్రీన్ డిప్లాయ్‌మెంట్. సో, ఈ గ్రీన్ డిప్లాయ్‌మెంట్ నడుస్తా ఉంటది. ఈ గ్రీన్ డిప్లాయ్‌మెంట్ నడుస్తది కాబట్టి ఎండ్ కస్టమర్‌కి ఈజీగా మనకి ఎండ్ యూజర్స్‌కి సర్వీస్ అందుతా ఉంటది. అప్లికేషన్ యాక్సెస్ చేసుకుంటాం.
అంటే ఏం చేస్తాం మనం చేంజ్ చేస్తాం. గ్రీన్ నుంచి అంటే బ్లూ నుంచి గ్రీన్‌కి చేంజ్ చేసిన వెంటనే ఇక సర్వీస్ అనేది దీనికి మళ్ళిద్దనమాట ఇక్కడ. అంతే స్ట్రెయిట్ అవే. సో ఇఫ్ ఎవ్రీథింగ్ ఈస్ గుడ్, యెస్ డిస్ట్రాయ్ ద బ్లూ, 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 బ్లూ డిప్లాయ్. దీన్నే మనం ఏమంటామంటే బ్లూ గ్రీన్ డిప్లాయ్‌మెంట్ అని పిలుస్తాం. బ్లూ గ్రీన్ డిప్లాయ్‌మెంట్ అట్లా అన్నమాట. సో మనకి జనరల్‌గా చెప్పాలంటే ఈ డిప్లాయ్‌మెంట్స్ ఇలాగుంటాయన్నమాట. ఇలా. మరి సార్ ఇంకో ఏమన్నా ఉందా సార్ డిప్లాయ్‌మెంట్ తొందరగా చెప్పండి సార్. ఉంది. ఇంకో డిప్లాయ్‌మెంట్ ఉంది. ఇంకో డిప్లాయ్‌మెంట్ ఉంది. ఈ 2 డిప్లాయ్‌మెంట్‌లు పూర్తి చేద్దాం మనం ఈరోజు ఈ క్లాస్‌లో. పెద్ద విషయం గాదు గదా! అవసరమైతే మీరు సెల్ ఫోన్ జేబులో యేసుకొని టీ తాగుతా గూడా ఈ క్లాస్ ఇని మళ్ళీ ఇంటికెళ్ళొచ్చు. ఎందుకు సార్? రికార్డింగ్ వచ్చిద్ది గదా సార్ ఏముందది? మేమెక్కడుంటాం సార్ అమోఘాలో టీ తాగుతాం, కాఫీ హోటల్‌లో పక్కన టిఫిన్ జేస్తాం. రికార్డ్ మీరే పంపిస్తారు మా మెయిల్ ఐడీ ఇస్తే. దయచేసి నా మెయిల్ ఐడీ రాసుకోండి. బాబు నా మెయిల్ ఐడీ రాసుకోండి. రాసుకొని నాకు రిక్వెస్ట్ పెట్టండయ్యా. సో, నా మెయిల్ ఐడీ ఏందంటే కేకే ఏ కేకే 156811@gmail.com నాకు రిక్వెస్ట్ ఇస్తే నేనేం జేస్తానంటే మీకు ఈ క్లాస్ రికార్డింగ్ పంపిస్తా. ఎందుకంటే ఇది ఇంటర్వ్యూలో చాలా వెరీ, వెరీ ఇంపార్టెంట్. మంచి స్టఫ్ ఉన్న సబ్జెక్ట్ ఇది ఇంటర్వ్యూలో. ఇది చెప్పలేకపోతే ఇంటర్వ్యూవర్ నిన్ను యాక్సెప్ట్ చేయడు బాస్. నేనేదో ల్యాప్‌టాప్‌లో చూపించి టక టక 4 కొడతానంటే ఎవడు తీసుకోడు నిన్ను. ఫస్ట్ ప్రాసెస్ తెలియాలి. ఓకే. బ్లూ గ్రీన్ డిప్లాయ్‌మెంట్. అంటే బ్లూ గ్రీన్ డిప్లాయ్‌మెంట్‌లో మనకి ఏం జరిగిద్దంటే జనరల్‌గా చెప్పాలంటే ఈ క్లాస్ చూసిన తర్వాతైనా నోట్స్ రాసుకోండి. నో ప్రాబ్లమ్. అంటే మనకి సరిసమానంగా 2 ఎన్విరాన్మెంట్స్ నడుస్తూనే ఉంటాయి. ఇదేమో బ్లూ, ఇదేమో గ్రీన్. అలాగా 2 ఎన్విరాన్మెంట్స్ నడుస్తానే ఉంటాయి. సో, పాత దాంట్లోనేమో పాత దాంట్లోనేమో ఓల్డ్ ఉంటుంది. కొత్త దాంట్లోనేమో న్యూ ఉంటుంది. ఈ కొత్తది పనిచేసిందనుకోండి బాగా, ఇఫ్ ఇట్ వర్క్స్ ఫైన్స్, దెన్ వి డిలీట్ బ్లూ. ఇట్స్ నాట్ వర్క్ ఫైన్, ఇట్ ఈస్ నాట్ రన్నింగ్ ఫైన్. యెస్. అప్పుడు బ్లూని అలాగే ఉంచి రన్నింగ్ చేస్తాం. ఇక్కడున్న ప్రాబ్లమ్ ఏందో రెక్టిఫై చేస్తాం అంతే. అర్థమైందా? సో, ఆ విధంగా అంటే ట్రాఫిక్ అనేది ఆ సర్వీస్ చేస్తదనమాట. ట్రాఫిక్‌ని డిస్ట్రిబ్యూట్ చేస్తది సర్వీస్ అనేది ఇక్కడ. సర్వీస్. ఈ సర్వీస్ అనేది ట్రాఫిక్ డిస్ట్రిబ్యూట్ చేస్తది. అది ఇటా, అటా, ఇటా, అటా. సో, బ్లూ లేనప్పుడు డైరెక్ట్ ట్రాఫిక్ అంతా గ్రీన్‌కొచ్చేస్తది. అంటే కొంత టైము మనం బ్లూ అనేది కొంత సమయం సేపు ఉంచుతాం అన్నమాట. గ్రీన్ అనేది పర్ఫెక్ట్ ఉందా? లేదా? అప్లికేషన్ రన్నింగ్ స్మూత్‌గా ఉందా? లేదా? అనేది. అంటే ఇక్కడ జనరల్‌గా నీకేం చెప్తదంటే, ఇది బ్లూలో గూడా అప్లికేషన్ ఉంటది. గ్రీన్‌లో గూడా అప్లికేషన్ ఉంటది. కానీ ఏది బాగా పనిచేస్తే దాన్ని. సో, ఇది బాగా గ్రీనే. యాక్చువల్‌గా గ్రీన్‌నే మనం ప్రిఫర్ చేస్తాం. గ్రీన్ బాగా పనిచేస్తే బ్లూని తీసి పక్కన పడే ఎందుకు గ్రీన్‌లో ఆల్రెడీ లేటెస్ట్ అప్‌డేట్స్ ఉన్నాయి కాబట్టి. The latest updates are available in this green, but not blue. Blueలో లేవది. బ్లూలో ఓల్డ్ వర్షన్. ఓకే. సరే సార్ బాగుంది. మరి ఇంకోటి ఏం సార్? ఇంకోటి చెప్పండి సార్ ఫాస్ట్‌గా నాలుగోది. మూడోది అర్థమైంది 4. నాలుగోదేందంటే, నాలుగోది కెనరీ డిప్లాయ్‌మెంట్. ఏందిది? కెనరీ డిప్లాయ్‌మెంట్ బాస్. కెనరీ. కెనరీ డిప్లాయ్‌మెంట్ అంటే ఏం సార్ మాకు తెలీదు గదా! అంటే కెనరీ డిప్లాయ్‌మెంట్ అంటే ఏందంటే సింపుల్‌గా చెప్పాలంటే ఇంటర్నల్‌గా ప్రాజెక్ట్స్‌లో బాగా మంచి స్టఫ్ ఉన్నోళ్ళకి ఇది అర్థమైద్దనమాట. అంటే ఏంది సార్ కెనరీ డిప్లాయ్‌మెంట్ అంటే అర్థం ఏందంటే, కెనరీ డిప్లాయ్‌మెంట్ అంటే సింపుల్‌గా మనం ఇందాక ఏం జేసాం, ఇక్కడ లేటెస్ట్ అప్‌డేట్స్ అనేది డిప్లాయ్ జేసి పడేసాం మొత్తాన్ని. డిప్లాయ్ జేసి అది పని జేస్తుందో, పని చెయ్యదో మనకవసరంలా. డైరెక్ట్‌గా డిప్లాయ్ జేసి కస్టమర్‌కి యాక్సెస్‌నిచ్చేస్తున్నాం. తీసుకోండిరా కస్టమర్ యాక్సెస్ చేసుకోండని. అంటే వెదర్ థిస్ విల్ వర్క్ ఆర్ నాట్ వి డోంట్ నో. డైరెక్ట్‌గా కస్టమర్‌కి యాక్సెస్ ఇస్తున్నాం. కస్టమర్ వచ్చి సర్వీస్ అనే దగ్గర నుంచి తీసుకొని మనకి పాడ్ దగ్గర కనెక్ట్ అయ్యి యాక్సెస్ చేసుకుంటున్నాడు. వాడికి రిప్లై ఇలా వస్తుంది. ఇది సర్వీస్. ఇదేంది పాడ్. ఈ పాడ్ ఎక్కడుంది? డిప్లాయ్‌మెంట్‌లో ఉంది. ఓకే. డిప్లాయ్‌మెంట్ అనుకోండి. అయితే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే ఈ కెనరీ అనేది ఎలా చేస్తదంటే కెనరీ డిప్లాయ్‌మెంట్ ఏం చేస్తదంటే, బాస్ జనరల్‌గా ఇదిగో ఇక్కడ ఈ ప్రపంచంలో ఉన్న అందరి కస్టమర్స్‌కి నీ అప్లికేషన్ అనేది యాక్సెస్ ఇవ్వొద్దు దయచేసి. డోంట్ డూ లైక్ థిస్. ఎందుకు తెలుసా? ఎందుకంటే ఇదిగో ఈ ఇండియాలో 150,00,00,000 మంది జనాభాకి నీ అప్లికేషన్ గురించి తెలిసిపోతే తర్వాత బ్యాడ్ ఫీల్ అవుతావు. అందుకోసం నువ్వేం చేస్తావంటే కొంతమంది యూజర్స్‌కి మాత్రమే నీ అప్లికేషను చూపిచ్చు.
అది ఎలా పనిచేస్తుందో తెలుసుకో ఫస్ట్ రియల్‌గా. రియల్‌గా తెలుసుకున్న తర్వాత వాళ్ళ ఫీడ్‌బ్యాక్ తీసుకో. ఫీడ్‌బ్యాక్ తీసుకొని మళ్ళీ కొత్తగా అప్లికేషన్ ఏదైనా మార్పులు, చేర్పులు చేసుకుంటావా? లేదా ఈ అప్లికేషన్‌నే కస్టమర్‌కి రిలీజ్ చేస్తావా? నువ్వు ఆలోచన చేసుకో. దీన్నే మనం ఏమంటామంటే కెనరీ డిప్లాయ్‌మెంట్ అంటాం. కెనరీ డిప్లాయ్‌మెంట్. అంటే అర్థమేంది? స్ట్రెయిట్ అవే వి ఆర్ నాట్ రిలీజింగ్ ద అప్లికేషన్ టు ద ఎండ్ కస్టమర్స్, ఎండ్ యూజర్స్. అంటే అర్థమేంది? స్ట్రెయిట్ అవే వి ఆర్ నాట్ రిలీజింగ్ అవర్ ప్రొడక్ట్ టు ద ఎండ్ యూజర్స్. మరి ఎండ్ యూజర్స్‌కి ప్రొడక్ట్ రిలీజ్ చేయకుండా ఏం జేస్తారు? అంటే కొంతమంది స్పెసిఫిక్ యూజర్స్‌కి మాత్రమే ఇట్లా ఇచ్చేసి ఒక 2 డేసో, ఒక 3 డేసో నడిపిస్తా దాన్ని. దాని మీద ఫీడ్‌బ్యాక్ అడుగుతా. ఎలా ఉంది? అప్లికేషన్ పెర్ఫార్మన్స్ ఎలా ఉంది? సరిగ్గా ఇస్తుందా? లేదా? ఎనీ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారా? అసలు ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది? అసలు జియూఐ ఎలా ఉంది? యూఐ ఫ్రేమ్‌వర్క్ ఎలా ఉంది? ఇవన్నీ నేను చెప్తానన్నమాట వాడికి. సో, ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్. దెన్ వి గో ఫర్ లేటెస్ట్ అప్‌డేట్స్ టు ఆల్. ఆల్ ఇన్ ద సెన్స్ వాట్? ఆల్ ఎండ్ యూజర్స్ బాస్. అలాగనమాట. అంటే దీన్నే మనం ఏమంటామంటే కెనరీ డిప్లాయ్‌మెంట్. అంటే మనం ఫస్ట్ యాక్చువల్‌గా ఒక బిజినెస్ అప్లికేషన్స్‌లో ఉన్న ప్రాబ్లమ్స్‌ని ఐడెంటిఫై చేస్తాం కెనరీ డిప్లాయ్‌మెంట్ తోటి. ఆ డిప్లాయ్‌మెంట్ మోడల్ ఆ పని చేస్తదనమాట. అంటే ఏంది డిప్లాయ్‌మెంట్ మోడలు? వి ఐడెంటిఫై ద వి ఐడెంటిఫై ద application working style, application issues, whether the application is working fine or not. అర్థమైందా? whether application is giving you proper result or not. అప్పుడు చూసిన తర్వాత మాత్రమే దీనిని మొత్తాన్ని తీసుకెళ్ళి మన ఎండ్ కస్టమర్స్‌కి అర్థమైందా? అంటే సమ్ ఆఫ్ ద కస్టమర్స్‌కి మాత్రమే ఈ అప్లికేషన్ అందుబాటులో ఉంటది బాస్. యాహ్! అలాంటివి చాలా చూస్తాం మనం. సమ్ ఆఫ్ ద కస్టమర్స్‌కి మాత్రం. కొంతమందికి మాత్రమే అందుబాటులో ఉంటుంది. తర్వాత అందరికి అందుబాటులోకి రాదు. అంటే మనకు అర్థం లేదంటే కొంతమంది లిమిటెడ్ యూజర్స్‌కి అంటే ఏంది దీనివల్ల ఉపయోగం ఏంది నాకు? అంటే ఇప్పుడు ఒకేసారి ఈ అప్లికేషన్‌ని డిప్లాయ్ చేసామనుకో, కస్టమర్ చూసాడనుకో, ఈ అప్లికేషన్ బాగాలేకపోతే దే ఫీల్ వెరీ బ్యాడ్ ఆన్ అవర్ అప్లికేషన్. థాట్స్ వై ఐ డోంట్ వాంట్ టు ప్రొవైడ్ యాక్సెస్ టు ఆల్. జస్ట్ లిమిటెడ్ పీపుల్ కోసం యాక్సెస్ ఇస్తాను. ఆ యాక్సెస్ ఇచ్చే మోడల్‌నే కెనరీ అంటాం. దిస్ ఈస్ అన్ ఎక్సలెంట్ డిప్లాయ్‌మెంట్ మోడల్ టు ప్రొవైడ్ అన్ యాక్సెస్ టు ద లిమిటెడ్ కస్టమర్స్, లిమిటెడ్ ఎండ్ యూజర్స్. వై? టు ఐడెంటిఫై ద ప్రాబ్లమ్స్ బిఫోర్ రిలీజింగ్ టు ద కస్టమర్. అంటే కస్టమర్‌లకి మొత్తానికి రిలీజ్ చేయకముందే మనం అసల ఆ ప్రొడక్ట్‌లో, ఆ బిజినెస్ అప్లికేషన్‌లో ఉన్న ఇష్యూస్‌ని ఫైండ్ ఔట్ చేసుకొని డైరెక్ట్‌గా ఇవ్వటాన్నే మనం కెనరీ డిప్లాయ్‌మెంట్ మోడల్ అంటాం. సో, టు ఐడెంటిఫై ద ప్రాబ్లమ్ బిఫోర్ రిలీజింగ్ ఇంటు ద మార్కెట్. టు ఐడెంటిఫై ద ప్రాబ్లమ్ బిఫోర్ రిలీజింగ్ ఇంటు ద మార్కెట్. యెస్ ఫ్రెండ్స్. గుడ్. సో, థిస్ ఈస్ వాట్ కెనరీ డిప్లాయ్‌మెంట్. కెనరీ. సార్ మరి కెనరీ తర్వాత ఇంకోటి ఐదోది ఉందని చెప్పారు గదా! ఐదోది ఏంటి సార్? అది గూడా చెప్పండి సార్. యెస్. ఇది కెనరీ డిప్లాయ్‌మెంట్‌లో మనకి చాలా జూసాం. అంటే అసలు కెనరీ డిప్లాయ్‌మెంట్‌లో ఏమేమి జూస్తామంటే టోటల్‌గా ఎన్హాన్స్‌మెంట్ అంతా కంప్లీట్ జేస్తాం. ప్యాచెస్ అంతా కంప్లీట్ జేస్తాం. అప్‌గ్రేడ్స్ అంటారు. అప్‌గ్రేడ్స్ అంతా కంప్లీట్ జేస్తాం. చాలా సార్లు చేసి అర్థమైందా? అవన్నీ జేసిన తర్వాత మాత్రమే ఎండ్ యూజర్‌కి ఈ ప్రొడక్ట్‌ని రిలీజ్ చేస్తాం. యెస్. థిస్ ఈస్ కాల్డ్ కెనరీ డిప్లాయ్‌మెంట్. అర్థమైందా? అంటే సో మెనీ ఎన్హాన్స్‌మెంట్స్ వర్క్స్ డన్ బిఫోర్ రిలీజింగ్ టు ద కస్టమర్. అది దీనర్థం. అప్పుడు మాత్రమే ఈ అప్లికేషన్‌లని పాడ్‌లోకి డిప్లాయ్ చేస్తాం. ఇది క్యూబర్నెటిస్ క్లస్టర్. ప్రొడక్షన్ క్యూబర్నెటిస్ క్లస్టర్‌లోకి దీన్ని డిప్లాయ్ చేస్తాం. ప్రొడక్షన్ క్యూబర్నెటిస్ క్లస్టర్‌లో ఏముంటాయి? పాడ్స్. పాడ్స్‌లో ఏముంటాయి? కంటైనర్స్. కంటైనర్స్‌లో ఏముంటది? అప్లికేషన్. అప్లికేషన్ యాక్సెస్ చేసుకునే వ్యక్తి ఎండ్ యూజర్. థాట్స్ ఇట్. ఈ ఎండ్ యూజర్ అనే వ్యక్తి త్రూ లోడ్ బాలన్సింగ్ ద్వారా వస్తాడు. సర్వీస్ అనే దాని నుంచి వస్తాడు. సర్వీస్ అనేది ఏంది? టు యాక్సెస్ ద పాడ్స్. Service is a concept, feature to access the pods. So without service, we cannot access the pods. Pods కి ముందే ఇంగ్రెస్ అనేది కూడా ఉంటుంది. ఇంగ్రెస్ అంటే ఏం లేదు బాస్. ఇన్‌బౌండ్ రూల్ యాడ్ చేస్తాం కదా! దాన్నే మనం ఇంగ్రెస్ అంటాం. ఇన్‌బౌండ్ రూల్ ఏం చేసాం? 80 ఇచ్చోళ్ళం కదా!
దాన్నే ఇంగ్రెస్ అంటాం. సో ఇన్బౌండ్ రూల్ దాకా ఏదైతే మనకి హెచ్‌టిటిపి ఉందో హెచ్‌టిటిపి 80 నుంచి లోడ్ బ్యాలెన్సర్ నుంచి ఆటో స్కేలింగ్ అని చెప్పాను కదా! యెస్. ఇదే డిప్లాయ్‌మెంట్. దట్స్ ఇట్. ఇదే డిప్లాయ్‌మెంట్. సో అక్కడేమో అలా, ఇక్కడేమో ఇలా. అంటే ఇక్కడ మనం మారుతాయి అన్నమాట. ఇన్బౌండ్‌ని ఇంగ్రెస్ అంటాం. ఇక్కడ లోడ్ బ్యాలెన్సింగ్‌ని సర్వీస్ అంటాం. ఇక్కడ ఆటో స్కేలింగ్‌ని డిప్లాయ్‌మెంట్. దట్స్ ఇట్. ఆటో స్కేలింగ్‌ని డిప్లాయ్‌మెంట్. అయితే అక్కడ ఆటో స్కేలింగ్ అనేది ఒకే వరుసలో పనిచేస్తది. ఇక్కడ ఆటో స్కేలింగ్ అనేది రియల్‌గా 5 మోడల్స్‌లో పనిచేయటం మొదలుపెట్టింది. ఏం లేదు సింపుల్‌గా. ఐల్ జస్ట్ క్రియేట్ a small environment and provide an access to the limited users. This is nothing but what? For checking purpose. This is nothing but what? Canary deployment. Canary deployment. Yes, I create a small environment, boss. That's it. To checking purpose. For the limited users purpose. That's it. దీన్నే మనం ఏమంటాం కెనరీ డిప్లాయ్‌మెంట్. సరే. మరి తర్వాత యెస్. తర్వాత నెక్స్ట్ ఏంది సార్? ఏం లేదు. అందరికి మాత్రం ఇవ్వం కెనరీలంటే. మరి తర్వాత మోడల్ ఏంది? చూడండి లాస్ట్ ఫైనల్ వచ్చేసాం. దీన్ని మొత్తాన్ని మనం ప్రాక్టికల్‌గా చూడాలి యాక్చువల్‌గా అందుకోసం. సో, దీన్నే మనం ఏమంటామంటే ఏబీ టెస్టింగ్ మోడల్ అని అంటాం. ఇదంతా రియల్ టైమ్‌లో జరిగిద్ది బాస్ ఏబీ టెస్టింగ్. మరి ఏబీ టెస్టింగ్ డిప్లాయ్‌మెంట్ అంటే ఏంటి? సో, ఏబీ టెస్టింగ్ డిప్లాయ్‌మెంట్ అంటే జనరల్‌గా దిస్ ఈస్ టెస్టింగ్ పర్పస్ బాస్. దిస్ ఈస్ వాట్? దిస్ ఈస్ టెస్టింగ్ పర్పస్ ఓన్లీ. దట్స్ ఇట్. దిస్ ఈస్ టెస్టింగ్ పర్పస్ ఓన్లీ. అంతే. సో, దిస్ ఈస్ నాట్ ఫర్ ఎండ్ యూజర్ పర్పస్. దిస్ ఈస్ నాట్ ఫర్ ఎండ్ యూజర్ పర్పస్. దిస్ ఈస్ ఓన్లీ దిస్ ఈస్ నాట్ ఫర్ ఎండ్ యూజర్ పర్పస్. దిస్ ఈస్ ఓన్లీ టెస్టింగ్ పర్పస్. అంటే టెస్టింగ్ అంటే ఏంది? మన అప్లికేషన్ అనేది ఎలా బిహేవ్ చేస్తుంది? దీని మీద లోడ్ ఏస్తే ఎలా ఉంటది? అసలు పెర్ఫార్మన్స్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా? అసలు దీన్ని ఐడెంటిఫై చేస్తాం ఇష్యూస్ అన్ని. వి ఫౌండ్ ఔట్ ద ఇష్యూస్. అసలు దీనికి ఫీచర్స్ ఉన్నాయా? లేవా? అసలు యూజర్ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంటది? ఎండ్ యూజర్ కస్టమర్ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంటుంది? అసలు ఎండ్ యూజర్ దీన్ని ఎలా ఫీల్ అవుతున్నాడు? వాడు ఏం ఫీడ్‌బ్యాక్ ఇచ్చాడు? ఇవన్నీ తెలుసుకుంటామనమాట. దీన్నే మనం ఏమంటామంటే టెస్టింగ్ డిప్లాయ్‌మెంట్. అంటే టెస్టింగ్ పర్పస్ కోసమే. అంటే టెస్టింగ్ పర్పస్ కోసం అంటే మనం ఎలా అంటే ఈ డిప్లాయ్‌మెంట్‌ని తయారు చేసుకుంటాం. ఈ డిప్లాయ్‌మెంట్ తయారు చేసుకోవడం అంటే దీంట్లో పాడ్స్ ఉంటాయని అర్థం. పాడ్స్. సో, ఈ పాడ్స్‌లో కంటైనర్స్ ఉంటాయి. సో, ఈ కంటైనర్స్‌లో మనం మల్టిపుల్ బిజినెస్ అప్లికేషన్స్ డిప్లాయ్ చేసి వాటి బిహేవియర్‌ని టెస్ట్ చేస్తాం. టెస్టింగ్ పర్పస్. అంటే సైమల్టేనియస్‌గా. సో, దీన్ని టెస్ట్ చేసినప్పుడు రిజల్ట్ ఎలా వస్తుంది? దీన్ని టెస్ట్ చేసినప్పుడు రిజల్ట్ ఎలా వచ్చింది? అగైన్ వన్ మోర్ పాడ్‌లో ఉన్న దీన్ని తయారు చేసి టెస్ట్ చేసినప్పుడు ఎలా వచ్చింది? దీనిదే మనం ఏబీ టెస్టింగ్ అని టెస్టింగ్ పర్పస్ కోసం ఉపయోగిస్తాం దీన్నంతే. సైమల్టేనియస్‌గా. సో, క్యూబర్నెటిస్ అంటే ఏం లేదు. మొత్తం థియరిటికల్‌గా ఉంటది క్యూబర్నెటిస్ అంటే. క్యూబర్నెటిస్ మొత్తం థియరిటికల్ ఉంటది. ఆ తర్వాత 30% ప్రాక్టికల్స్ ఉంటది. థియరీ అర్థమైతేనే క్యూబర్నెటిస్ అర్థమైద్ది. డాకర్ అర్థమైద్ది. లేకపోతే అర్థం కాదు. అట్లా. సో, దీన్నే మనం డిప్లాయ్‌మెంట్ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ డిప్లాయ్‌మెంట్. ఈ క్వెషన్ లేకుండా నీ ఇంటర్వ్యూ రౌండ్ క్లియర్ కాదు బాస్. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో, this will be giving you as a recorded videos link and everything. Okay, no problem. మీకు అలాగే మనకి ఎవరైతే ఈ రికార్డెడ్ వీడియోస్ ప్రీవియస్ రాలేదో నాకు మెయిల్ చేస్తే నేను ఆ వీడియోస్‌ని సెండ్ చేస్తా. అదేంటంటే kk1567811@gmail.com సెండ్ చేయండి. సో థట్ ఐ విల్ ఫార్వర్డ్ ఇట్ టు యూ. ఓకే. మొత్తం ఈ క్లాస్ అంతా నేను ఫార్వర్డ్ చేస్తాను. ఓకేనా? సో థాంక్ యూ. థాంక్ యూ సో మచ్ అండ్ సీ యూ టుమారో. బై. థాంక్ యూ. థాంక్ యూ సో